శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మెడిటేషన్ చేసిన కొంతకాలము తర్వాత ఆత్మలు మనతో కనిపించటం, మాట్లాడటం చేస్తారట కదా, నిజమేనా అండి? ఈ విషయం గురించి తెలియచేయండి. మెడిటేషన్ చేయటం మంచిది కాదంటున్నారు. పిరికివారు, బాధలు ఉన్నవారు మెడిటేషన్ చేస్తే ప్రమాదము అంటున్నారు. దీని గురించి వివరణ ఇవ్వగలరు? జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ ప్రశ్న అర్థం చేసుకోండి. మెడిటేషన్ అంటే ధ్యానము చేస్తే, అలా కొంతకాలం ధ్యానం చేస్తూ ఉంటే మనతో ఏవో ఆత్మలు వచ్చి మాట్లాడటం, మనకు కనపడటం జరుగుతుంది అంట కదా. వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారంట. ఇది ధ్యానంలో, ఎవరో ఆత్మలలో. మెడిటేషన్ పెరిగి వాళ్ళు, బాధలు ఉన్న వాళ్ళు చేస్తే డేంజర్ అంటున్నారు. మెడిటేషన్ చేస్తే మంచిది కాదంటున్నారు. దయచేసి వివరించగలరు? అంటే మానవ సమాజంలో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో చూడండి. ఈ మెడిటేషన్, ధ్యానం అనే వాటిని ప్రచారం చేసేవాళ్ళు వేల సంఖ్యలో సంస్థలు పెట్టుకొని గురువులుగా, మహాత్ములుగా లేదా సామాన్యులు అనేక మంది మెడిటేషన్, ధ్యానం చేయండి మంచిదని నేర్పుతున్నారు. ఇంకొంతమంది వీటిలో భయపెడుతున్నారు. అంటే ఎక్కడ మనకి మంచి నేర్పబడుతుందో అక్కడక్కడికల్లా వచ్చి భయపెట్టే వాళ్ళు చేస్తున్నారు, వాటిని పాడు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇన్ని రకాలలో మనిషి పాపం ఎటు వెళ్తాడు సామాన్యుడు? వాళ్ళకి మొదట ఎవరు తగులుతారో అదే వాళ్ళ అదృష్టం, వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. అందుకే కర్మ సిద్ధాంతం వచ్చింది ఇక్కడ, దానికి అనుకున్నారు. మన కర్మకి వీళ్ళు తగులుతూ ఉంటారు. పైగా ఇటువంటి వాళ్ళందరూ ఏంటంటే రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటారు, ఇళ్ళు పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఎందుకు? అందరిళ్ళకే పోతారు ప్రచారాలని, వాళ్ళ భయాలకు గురి చేస్తారు. ముందు వాళ్ళని అనుసరించే వరకు ఏదో చేపలను గేలాలు వేసి పెట్టినట్టు ఆ గేలంగా ఏం చేస్తారు? చేపలు పెట్టేవాళ్ళు చిన్న ఎర్రను పెడతారు, చిన్న మాంసపు మొక్కని. అంటే పాపం దానికి ఆశ చూపిస్తారు. ఎర్రగా వేయటం అంటే ఏంటి? దానికి ఏదో నీకు మేలు చేస్తున్నాను, ఇదిగో నీకు మాంసం పెడుతున్నాను, చిన్న ఎర్ర మొక్క అక్కడ పెట్టాను, దీన్ని నువ్వు తిను అని చేపకి ఇస్తున్నట్లుగా కనపడుతుంది అక్కడ. పాపం చేప అలాగే భావించుకుంటుంది. అది తిందామని నాకెవరో మేలు చేయడానికి ఇక్కడ మాంసపు ఇది ఎర్ర ఉంది, మాంసపు మొక్క ఉందో చిన్నదని ఆ చేప దాన్ని తిందామని అన్నది. ఆ ఎర్రని దేనికి పెట్టారు? లోపల ముళ్ళు ఉంది, ఐరన్ ఉంది, ఒక చిన్న ముళ్ళు లాంటిది ఉంటుంది, బాగా పొదునైంది. చేపల్లి దీన్ని పట్టుకొని ఇలా కొరకగానే ఆ ఐరన్ ముళ్ళు, లోపల ఉన్నటువంటి ఐరన్ ముళ్ళు, దానికి ఎర్రని తొడుగుతారు మాంసపు మొక్కని. చేపగా నోట్లో దిగిపోతుంది, గుచ్చుకుపోతుంది. చక్కగా చేపని ఇంకా బయటికి లాక్కొని వండుకు తినేస్తారు. ఇది మనుషులు ఈ పట్టుకునే పని అదే, వండుకు తినేయటమే. వాళ్ళే తిరుగుతారు. ఇప్పుడు చేపలు పట్టుకుందామని ఎవరు తిరుగుతారు? అమ్ముకుందామనో వండుకుందామనో తినేవాళ్ళు. అంటే అది వృత్తి, వాళ్ళ వృత్తి కాబట్టి తిరుగుతారు, చేసుకుంటారు. అలా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నారు. కానీ కొంతమంది దైవీ మార్గాల్లో ప్రవేశించి ఇవే వృత్తులుగా పెట్టుకున్నారు. ఇవే వృత్తులు అలాగే వాళ్ళు రకరకాల మోసాలకి, అంటే భయాలకి, ఆందోళనలకి మనుషుల్ని గురి చేయకపోతే వాళ్ళ వ్యాపారం సాగదు. వాళ్ళని ఇక్కడ అతికించేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే, నన్ను దాటి వెళ్ళిపోతే, ముందేమో చేపలను పట్టుకోవడానికి అరేసినట్టు ఇంటింటికి తిరిగి, ఊళ్ళని తిరిగి, రోడ్లన్నీ తిరిగి ప్రచారాలు పేరుతో ఆకట్టుకుంటారు. వాళ్ళకి మేలు చేస్తున్నట్టు ఆకట్టుకుంటారు. తీరా ఆకట్టుకున్నాక మమ్మల్ని దాటి వెళ్తే నీకు దోషం, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు, నీ డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టాలి, నీ సేవలు ఇక్కడే చేయాలి, నీకు సంబంధించింది ఏదైనా, నీ జీవితంలో సమస్యలన్నీ నాకే చెప్పుకోవాలి, నేను చెప్పినవే పాటించాలి, ఇంక నువ్వు బయటకు వెళ్ళకూడదు. నువ్వు దైవీపరమైన ఏ విషయంలోనూ నన్ను దాన్ని బయటకు వెళ్ళకూడదు. అంతే. ఇక మీరు ఒక
పరమ దుర్మార్గపు మార్గంలో ఇరుక్కుపోయినట్టే, మీ కర్మ కాలిపోయినట్టు. ఎందుకంటే సహజంగా మనిషి భయంతో ఉంటాడు. ఇప్పుడు ఏవో బాబు మనకెందుకు వచ్చిందని అలా పోతా ఉంటారు. అసలు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఒక దైవత్వం అనేది అలా ఉండదు, ఒక నిజమైన గురువు అలా ఉండడు, ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళైనా సరే అలాంటి మాటలు చెప్పరు. ఎప్పుడు అది అనంత విశాలత్వంతో కూడి ఉంటుంది. మీరు ఎన్ని తప్పులు చేసినా మీ గురువు మిమ్మల్ని క్షమిస్తూ ఉంటాడు. అది మీది ఏదో బాహ్య అలవాట్లు మీద మిమ్మల్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి క్షమించుకోండి ఏం చేస్తాడు? ఇప్పుడు మాస్టర్ పాఠాలు చదువుతున్నాడు, స్కూల్లో పాఠాలు చదువుతున్నాడు, ఆ క్లాసులో 50 మంది 60 మంది ఉంటారు. పాపం అందులో ఒకసారికి అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, 2 సార్లు అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, 10 సార్లు చెప్పినా అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాల మనుషులు ఉంటారు అక్కడ ఆ 50-60 మందిలో. అందరికీ ఓర్పుగా చెప్పుకుంటూ వెళ్తాడు మాస్టర్. ఒక్కొక్కసారి ఒక దెబ్బేసైనా చెబుతాడు, ఎందుకని పాఠం కోసం. అంతే తప్ప అతని మీద ఎటువంటి వ్యతిరేకత మాస్టర్కి అసలు ఉండదు. అలా కాకుండా ఒక దెబ్బేయకుండా ఎంతో విధిగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంచెం కేకలేయచ్చు, ఒక దెబ్బేయచ్చు, ఎందుకు నీ పాఠం కోసమే. అలాగే ఒకసారి వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తారు, 10 సార్లు చెప్పిన రానన్నాను వదిలేరు. నువ్వు అడగాలి, ప్రయత్నించు, చక్కగా నీకు చెబుతారు. ఎందుకంటే చెప్పడానికే మాస్టర్లు ఉన్నారు. అక్కడ నువ్వు కొంచెం అల్లచిల్లరగా ఉన్నా, నువ్వు ఆడుకుంటున్నా, అటు ఇటు పోయినా నిన్ను కేకలేసి కూర్చోబెట్టి ఒక రూల్స్ పెట్టింది స్కూల్. అందుకే మాస్టర్లు కూడా రూల్స్ పెట్టి చదివిస్తుంది, నీకు నీ బాగు కోసం. అంతే తప్ప నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే, మా స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతే, నేను కాక మీకు ఇప్పుడు ఈ సోషల్ పాఠం నేను కాక మీరు ఇంకొక ఎవరి దగ్గర కానీ మీరు జీవితాలు నాశనం అయిపోతే మీకు శాపాలు పెడుతున్నాను. ఈ సైన్స్ టీచర్ని నేనే కాబట్టి సైన్స్ నేనే చెప్పాలి. సైన్స్ నా దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా మీరు దేనికి పనికిరాని నాశనం అయిపోతారు, శాపం పెడుతున్నాను. అలా దేనికి దానికి అసలు ఇలా ఉంటది ఎక్కడన్నా ప్రపంచంలో? వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏమన్నా అవుద్దా? అసలు నిజమైన గురువులు ఏమనుకుంటారు తెలుసా? జిజ్ఞాసులు ముముక్షువులు వస్తారు. అంటే నిజమైన ఆసక్తి ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ నన్ను వస్తారు. వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెబుదాం వాళ్ళకి తప్పకుండా. ఎవరికి? జిజ్ఞాసులకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి, ముముక్షువులకి, నిజమైనటువంటి మోక్షాపేక్ష ఉన్న వాళ్ళకి, లేదా మంచిగా బతుకుదాం ఏదైనా చిన్నదైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళకి చెబుదాం. వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని చూసి ఆనందిస్తారు. అమ్మయ్య వీళ్ళకి ఆసక్తి లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కొన్ని దరిద్రం పోయింది. ఎందుకని ఆసక్తి లేని వాళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టుకుంటే ఈ గురువుల టైం కూడా వేస్టేగా, మహాత్ముల టైం కూడా వేస్టేగా. వాళ్ళు ఎంత చెప్పినా గురువులో పోసిన పనిగా. అయితే వాళ్ళు ఎవరిని వెళ్ళిపోమని అసలు చెప్పరు. అసలు ఎవరిని వెళ్ళిపోమని చెప్పరు. నిజమైనటువంటి ఆధ్యాత్మికం కానీ, భక్తి మార్గం కానీ, దైవ మార్గం కానీ, గురు మార్గాలు కానీ, ఏవైనా దైవత్వానికి సంబంధించిన విధానాల్లో అటు గురువులు మహాత్ములు కానీ, దేవుళ్ళు దేవతలు కానీ, గ్రంథాలు కానీ మిమ్మల్ని బెదిరించేది అసలు ఏది ఉండదు. అక్కడ మీకు మేలు చేసేదే ఉంటుంది. ఎప్పుడు మేలు చేసేదే ఉంటుంది. మనుషులందరూ తప్పులు చేస్తారు. ఈ సహజ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు తప్పు చేయని మనిషి భూమి మీద ఉండడు. ఎందుకని అంటే తప్పులు ఉంటేనే మనిషిగా పుడతాడు. ఎంతో కొంత తప్పు ఉండాలి, అలాగే ఎంతో కొంత ఒప్పు ఉండాలి. మంచి చెడుల కలయికలో మనిషిగా పుడతాడు. పూర్తి చెడు ఉంటే జంతు ప్రపంచంలో జంతువులుగా పుడతారు. పూర్తి మంచి ఉంటే మానవ స్థాయిని దాటిపోయి దేవత్వంలోకి వెళ్ళిపోతారు, దైవత్వ స్థాయికి వెళ్ళిపోతారు. మధ్యలో మంచి చెడుల సమ్మేళనం ఉంటే మానవులుగా ఉంటారు. ఇది మాటలలో నేను చెప్పేది కాదు. ఇంతకు ముందు పూర్వీకులైన మహాత్ములు అందించినటువంటి జ్ఞాన గ్రంథాల్లో ఇలాగే ఉన్నాయి. శాస్త్రాలు అంటే అవే జ్ఞాన గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏమన్నా మనకు చెప్పేవి ఇలాగే చెబుతా ఉంటాయి. ఇక్కడ కర్మఫలం అనేది ఏ భగవంతుడు మనల్ని బెదిరించి మనకిచ్చేది కాదు, మనల్ని భయపెట్టడానికి ఇచ్చేది కాదు. సృష్టిలో కర్మ సిద్ధాంతం, కర్మఫలం ఉంది. ఎందుకు ఉంది అంటే ఎవరు చేసింది అది అనుభవించడం. అనంత సృష్టి ఉంది, అనంత సృష్టిలో కర్మ సిద్ధాంతం ఉంది. ఆ కర్మ సిద్ధాంతం అంతేం కాదు, అది మనం చేసుకుంటుంది. నువ్వేం చేస్తే నీకు అది వస్తుంది అనేది సృష్టి సిద్ధాంతం. ఇప్పుడు మొక్క పెట్టాం, నీళ్లు పోసాం, చక్కదాన్ని పెంచాం, పెద్ద చేసాం, అది పూల మొక్క అయితే పూలు వస్తాయి.
కాయలు అయితే కాయలు వస్తాయి, మనం పెట్టుకున్నాం కానీ మనమే తింటాం. కాదు రోడ్డు మీద ఎక్కడ పెంచాం, మొక్కలు పెంచాం, అశోకుడు వృక్షములు నాటించిన ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు కూడా కొంతమంది మంచోళ్ళు నాటిస్తూ ఉంటారు. ఎందుకని అటు వెళ్ళి నలుగురికి నీడకు ఉపయోగపడతాయి. అప్పుడు సంతృప్తి ఉంటుంది. అప్పుడు కూడా ఉంది, పువ్వులు పొందకపోవచ్చు, కాయలు పొందకపోవచ్చు, కానీ ఆ నీడలో కూర్చున్న వాళ్ళు అనుభవిస్తున్న ఆనందం మనకు ఆనందంగా ఉంటుంది. అది కొంతమందికి అదొక సంతృప్తి. అలా ఏదో ఒకటి చేసుకుంటా, మంచి పనులు చేసుకుంటే సాగుతూ ఉంటారు. అంటే మనిషి విధానం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ మొక్కకి మనం అంటే కర్మ సిద్ధాంతం ఏంటి అంటే, ఇలా చేసినప్పుడు నాకు వస్తున్నటువంటి భావనే నా కర్మఫలం. ఇప్పుడు నేను పూల మొక్క పెట్టలేదు, పళ్ళ మొక్క పెట్టలేదు, ఓ ముళ్ళ మొక్క పెట్టాను. నేను ముళ్ళ మొక్క కావాలని పెట్టాను. ఎందుకంటే మా ఇంటి చుట్టూ ముళ్ళ మొక్కలు వేసుకుంటే మా ఇంట్లోకి ఎవరో రారు, కాపలాగా ఉంటది, జంతువులే కావు. ఎందుకంటే చాలా చోట్ల మీకు పంటలు ఉన్న చోట ఈ ముళ్ళ మొక్కలన్నీ అక్కడ కంచెలుగా వేస్తూ ఉంటారు, అనేక చెట్లకి అడ్డం పెడతా ఉంటారు. పల్లెటూరులు చూస్తే మీకు గమనిస్తారు, తెలుస్తుంది. ఎందుకంటే జంతువుల ముళ్ళు ఉన్నాయన్నట్టు ఎలాగో, లేకపోతే ఆ మంచి మొక్కలను తినేస్తాయి. జంతువులు పెంచుకుంటున్నారు. ముళ్ళు కూడా ఉపయోగమే, కానీ ఉపయోగించాల్సిన చోట ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ముళ్ళ మొక్క పెట్టాం, మన ఇంట్లోనే ముళ్ళ మొక్క పెట్టుకున్నాం. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండబోతే మన ముళ్ళు మనకే గుచ్చుకుంటాయి. మన ముళ్ళు ఆ ముళ్ళ మొక్క మండలు ఏదో తీసి అటు ఇటు తీసుకెళ్తే మనకే గీరుకుంటాయి. చూసుకోకపోతే ముళ్ళు రాలిపడి మనకే గుచ్చుకుంటాయి. ముళ్ళే, దానికి ఏం తెలియదు. నువ్వు పెంచుకున్న దాన్ని బట్టి కర్మ సిద్ధాంతం అంటే దేవుడు ఇచ్చేది కాదు, నిన్ను భయపెట్టేది కాదు, నిన్ను బాధ పెట్టేది కాదు. గురువులు మహాత్ములు ఇటువంటి వాళ్ళు ఎవరైనా శాపాలు పెడితే తగులుదు అనుకుంటే మీ భ్రాంతి భ్రమ. అలా బెదిరింపులు లోను కాపాడండి. భయస్థులు పిరికి వాళ్ళని వాడుకుంటున్నారు. ప్రపంచంలో అసలు నీకే హాని ఎప్పటికీ జరగదు. లోక తీరులేంటే అలా నడుస్తూ ఉంటుంది. కానీ నువ్వు హాని భావించుకునేది, నువ్వు లాభాన్ని భావించుకునేది ఏంటంటే నువ్వు ఏర్పరచుకున్నటువంటి భావ పరంపర, జ్ఞానం అర్థం కాకపోవడం వలన. శరీరం నుండి ఉన్నాక సీజన్లు మారుతున్నప్పుడు ఆ సీజన్ అడ్జస్ట్ చేసుకోవడానికి శరీరానికి అనారోగ్యాలు వస్తాయి. మనం తినేటువంటి ఆహార పదార్థాలను బట్టి అనారోగ్యాలు వస్తాయి. మన జీవన విధానాన్ని బట్టి అనారోగ్యాలు వస్తాయి. మనం మానసికంగా ఒత్తిడికి లోనైపోయి ఎక్కువ ఆలోచనలు చేయడాన్ని బట్టి భయాలు వస్తాయి, మానసిక భయాలు వస్తాయి. ఇవన్నీ మనిషికి ఉండే సహజ లక్షణాలు. వాటిని అధిగమించుకోవాలి. వాటిని అధిగమించుకోవడానికి ఆధ్యాత్మికత. వాటిని అర్థం చేసుకొని అధిగమించుకోవాలి తప్ప ఎవరో వచ్చి నీకు తాళ్ళు కట్టి, తాయెత్తులు కట్టి, రంగురాళ్ళు కట్టి, ఉంగరాలు కట్టి నీకు ఏదో చేసి అవన్నీ పోగొడతారని వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్ళని భయాన్ని వాడుకొని బ్రతికేస్తున్నారు. అలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ధ్యానం అనేది ఏంటంటే ఎంత చక్కటి విషయం అండి. ధ్యానం అన్న తపస్సు అన్న ఒకటేనండి. అదేం ప్రత్యేకమైన ప్రక్రియ కాదండి. ధ్యానం అంటే, ధ్యానము అనే పదములు ఏముంది అంటే ధ్యాస. ధ్యాసని నేను అటు ఇటు పోనకుండా ఒక చోట ఆపేస్తున్నాను అంటే ప్రశాంతంగా ఉంటున్నాను అంటే ధ్యానం. కొంతమంది ధ్యానానికి ఆ ఏకాగ్రత కుదరక రూపాలు పెట్టుకుంటారు. ఓ దేవుడి రూపము, ఒక జ్యోతి వెలుగు రూపము. అది మనిషిని బట్టి, వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆ మార్గపు మహాత్ములు, గురువులు, ఆ సంస్థలలో చెబుతూ ఉంటారు. అలాగే ధ్యానాలు కొన్ని వేల రకాలు ఉన్నాయి. వేల రకాలున్నా వాటి ధ్యానము అనేది ఏంటి, నిన్ను ప్రశాంతంగా ఉంచే పరిస్థితి. అయితే నీ మనసు ప్రస్తుతం కుదరట్లేదు, ఊగిపోతుంది. ఇప్పుడు పిరికి వాళ్ళు ధ్యానం చేయలేరు అంటే, పిరికి వాళ్ళు ధ్యానం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, పిరికితనం అంటే ఏంటి, భయం. మనలో ఉన్న భయం. భయం ఏంటి, రకరకాల భయాలు ఉంటాయి మనుషులకి. అవన్నీ నిజమే. భయం లేకపోతే మనం జాగ్రత్తలు పడతాం. ఇప్పుడు కరెంట్ ముట్టుకోకూడదు, భయమే. ముట్టుకుంటూ షాక్ కొడుతుంది. అలా చేయకూడని అనేక ఉన్నాయి మనిషికి ప్రమాదాలు కల్పించేవి. నిత్య ప్రమాదాల నుంచి మనం రక్షించుకోవాలంటే కొంత భయం ఉండాలి. ఆ భయం పేరు జాగ్రత్త. జాగ్రత్త అధికమైతే దాన్ని భయం అంటారు. ఓ ఆలోచనలు ఎక్కువ చేస్తే జాగ్రత్త అధికమైపోయి భయం అయిపోతుంది.
నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్త ఉన్నవాడికి భయం ఉండదు. అంటే ముందే ఎదురుతో జాగ్రత్తగా ఉండేవాడు భయపడడు అని. మనుషులందరిలో భయం ఉంటుంది. అసలు భయం లేకుండా మనిషి అనేవాడు ఉండడు, జీవరాశి ఉండదు. జంతువులన్నింటికి భయం ఉంటుంది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అందరికీ ఒకటే. మైథున సుఖం అంటే శారీరక సుఖము. మనుషులకి, జీవరాశులు, జంతువులన్నింటికి ఒకటే. భయం అనేది బ్రతకటానికి అవసరమైనటువంటి విషయం. అది భయం ఎవరికి ఉండదు? జాగ్రత్త ఉన్నవాడికి ఉండదు. ఇప్పుడు భయం లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, భయం లేదనుకోండి, లారీలకి, బస్సులకి, అనేక వాహనాలకి ఇష్టం వచ్చినట్టు ఎదురు నడుచుకుంటూ పోతాం, ఇష్టం వచ్చినట్టు ఎదురు డ్రైవ్ చేసుకుంటూ పోతాం. భయం లేకపోతే భయం ఉండదనుకునే పద్ధతిగా వెళ్తాం. క్రమశిక్షణ పెట్టుకున్నాం, చట్టాలు పెట్టుకున్నాం, ధర్మాలు పెట్టుకున్నాం, న్యాయాలు పెట్టుకున్నాం. ఇవన్నీ జాగ్రత్త. ఈ జాగ్రత్త దాటినప్పుడు భయం అవుతుంది. ఈ జాగ్రత్తలు పాటించినప్పుడు భయం అవుతుంది. కానీ జాగరూకత, జాగ్రత్త అనేది ఎందుకు వచ్చింది? భయంలోకి వెళ్లకుండా ఇది కూడా భయమే. భయం కలిగించేటువంటి మానసిక స్థితిలోకి జారిపోకుండా ముందే జాగ్రత్త పడుతున్నాం మనం. ఇవన్నీ చేయకూడదు అని. జాగ్రత్త అనేది భయంలోనే మొట్టమొదటి అంశం. భయంలో మొదటి మెట్టు జాగ్రత్త. ఆ మెట్లు ఎక్కుంటే పోతే భయంలోకి వెళ్ళిపోతాం. కాదు, మొదటి మెట్టు దగ్గరే ఈ జాగ్రత్త అనే మొదటి మెట్టు దగ్గరే ఏ విషయంలో అయినా జాగ్రత్తగా ఉంటే నాస్తి జాగ్రత్తో భయం. అదే కాకపోతే మనకి ఏంటంటే ఆశలు, అత్యాశలు, దురాశలు, ఉన్నదాంతో తృప్తిగా లేకపోవడం. అసలు మనుషుల నాకు ఏదో ఒకటి సమస్య చిన్నది వస్తానే ఉంటదిలే, శరీరానికి అసలు సమస్యలు రాకుండా ఎందుకు ఉంటాయి అనేటువంటి ఒక సామాజిక విశాల భావం లేకపోవడం. అలాగే మనుషులు అన్నాక శారీరక సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు వస్తాయి, కుటుంబిక సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ అందరికీ ఉంటాయి. మన ఎదురుగా ఎవరినో చూసి దూరపు కొండలు మునుకొని ఎవరికో అసలు ఈ సమస్యలు లేవు, వాళ్ళు పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారు, బంగ్లాల్లో ఉంటున్నారు అనుకుంటే మీ భ్రమని మనం ఏం చేస్తాం? జ్ఞానం అంటే సమస్య లేని మనిషి ఉండడు. శరీరం ఉన్న ప్రతి వాళ్ళకి శరీరం, అసలు ఆకలే సమస్య, మలమూత్ర విసర్జనలే సమస్య. నువ్వు సరైనటువంటి ఆహారం తీసుకోకపోతే మల విసర్జనే సరిగ్గా జరగదు. ఎంతో మంది ఉదయం లేచి మల విసర్జనకి బాధపడతా ఉంటారు, ఎంతో మంది మూత్ర సమస్యలతో బాధపడతా ఉంటారు. ఎందుకని? దానికి సంబంధించిన జాగరూకత మనం పాటించట్లేదు. జాగ్రత్త ఏంటి? మనం తినే ఆహారంలో పళ్ళు, ఫలాలు ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్ని కలిపి తింటే చక్కగా మల విసర్జన అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? మనకు నచ్చినవన్నీ తినడం, అన్ని సమపాలలో ఉండేలా చూసుకోం. దానివల్ల ఇబ్బందులు పడతాం. ఇబ్బందుల నుంచి అనారోగ్యాలకు వెళ్తాం, అనారోగ్యాల నుంచి భయం మొదలు. ఇప్పుడు తగ్గుద్దా తగ్గదా? అసలు నా పరిస్థితి ఏంటి? అలా మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు తెచ్చుకుంటాం. ఒక్క విషయం చెప్పానండి, మీరు శారీరక విషయాల్లో జాగరూకతగా ఉండాలి. మానసిక విషయాలు అంటే మనసును పదే పదే పరుగులు తీయించకూడదు. మన శరీరానికి తగ్గట్టుగా మనసును నడిపించుకోవాలి తప్ప మనసు గతంలోకి, భవిష్యత్తులోకి, ఊహల్లోకి పరుగులు తీసేయకూడదు. అంత స్పీడ్ శరీరానికి ఉండదు. మనసు వేగాన్ని శరీరం అందుకోలేనప్పుడు భయం వేస్తుంది, మనసు వేగాన్ని శరీరం అందుకోలేనప్పుడు బాధ వేస్తుంది, మనసు వేగాన్ని శరీరం అందుకోలేనప్పుడు దుఃఖం కలుగుద్ది, అసంతృప్తి కలుగుద్ది, అశాంతి కలుగుద్ది. మనసు శరీరము ఒకే వేగంలో సాగినప్పుడు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆ కార్యం చేయగలుగుతాం. ముందు లోక రీతి మానవ జాతి అందరికీ ఇలాగే ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోండి. అప్పుడు అసలు మొత్తం సగం భయం ఎగిరిపోతుంది. అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. మన దూరపోకుండా నువ్వు పక్కింటి వాళ్ళు వాళ్ళ విషయాలు రోజు మనకు ఎందుకు చెబుతారు? మన విషయాలు మనకు నిశ్చయం తెలుస్తా ఉంటాయి. కానీ అందరికీ మనలాంటివే ఉన్నాయి. ఏదో ఒకటి ఇంకో సమస్య ఉంది. సమస్య లేని మనిషి భూమి మీద ఉన్నాడు. శరీరం ఉందంటే శరీరపరమైన సమస్యలు ఉంటాయి, శరీరం నడవాలంటే మనసు ఉంటుంది, మనసుపరమైన సమస్యలు ఉంటాయి. సమాజంలో ఉంటున్నారు కాబట్టి సమాజపరమైన సమస్యలు అంటే చుట్టూ ఉన్న మనుషులతో ఏదో ఒక సమస్య ఎప్పుడోసారి వస్తానే ఉంటుంది. ఏది ఇప్పుడు రోడ్ల మీద వెళ్తా ఉంటే ఏ వాహనాలు వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, చాలా మంది రోడ్ల పక్కన ఇల్లున్న వాళ్ళు రోడ్డు జామ్ చేసేసి రోడ్డు మీద వేదికలు వేసుకొని రోడ్డు మూసేసి ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. ఇది అనాదిగా జరుగుతూనే ఉంది.
లేదా రోడ్ల మీద దారిలో అడ్డం పెట్టేస్తారు, బొడ్లన్నీ ఆ పక్కన ఆపేసి వెళ్ళిపోతారు, వెనకోళ్ళు ఎలా వెళ్తారని కూడా ఆలోచించరు. ఇలా ఏదో సామాజిక సమస్యలు, పక్కింటి వాళ్ళతో గొడవలు, ఎదురింటి వాళ్ళతో గొడవలు, అప్పుడప్పుడు సహజం మనుషులతో. ఎందుకంటే ఇక్కడ పూర్ణమైనటువంటి పక్వమైనటువంటి సంపూర్ణ జ్ఞానం ఎవరు లేరు ఇక్కడ. ఇలాంటివన్నీ వస్తాయి సమాజంలో, సామాజిక సమస్యలు వస్తాయి. సామాజిక అన్నప్పుడు మనుషులతో. ఆర్థిక సమస్యలు, డబ్బు అవసరం అందరికి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం కాబట్టి ఆర్థికంలో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రావడం అనేది తృప్తి కలగకపోవడం. అలా అనారోగ్యాలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, సామాజిక సమస్యలు ఉంటాయి. కుటుంబంలో అందరం కలిసి ఉంటాం కాబట్టి వేరు వేరు మనుషులు కాబట్టి కుటుంబిక సమస్యలు ఉంటాయి. వీటిని అన్నింటినీ భూతత్వంలో చూడవద్దు. మనుషులందరూ వేరు వేరుగా ఉంటారు కనుక ఇలా ఉంటాయి, దాన్ని అడ్జస్ట్ చేసుకొని సర్దుకొని ఎలా బ్రతకాలో చూసుకోవటమే తప్ప. కానీ ఇది ఎవరు సర్దుకోలేరు. ఆశలు ఉన్నోళ్ళు, అత్యాశలు ఉన్నోళ్ళు, దురాశలు ఉన్నారు, ఇష్టాలు ఉన్నోళ్ళు, అయిష్టాలు ఉన్నోళ్ళు, అధిక కోరికలు ఉన్నోళ్ళు, వీటన్నింటికి గురైపోయి లోనైపోయి ప్రతిరోజు బాధలకు లోనైపోతా ఉంటారు. ప్రతిరోజు బాధకు లోనయ్యేదని మనసు కాబట్టి అది భయానికి లోనైపోద్ది. నా జీవితం అంతా నరకప్రాయం అయిపోయింది అంటారు. నా జీవితం అంతా నరకమేం చెబుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని గేలాలేసి పట్టుకుంటూ ఉంటారు. ఇది ఈ మార్గాల్లో ఉన్న భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ బలహీనతని ఎలా క్యాష్ చేసుకుందాం. ప్రతి మనిషిలోని బలహీనత ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, ఆశ లేని మనిషి ఉండడు. ఇక్కడే ఒకటి ఉంది, ఆశ ఉన్న ప్రతివాడు మోసపోతాడు. మీరు ఆశ లేకపోతే మోసపోరు. ఇప్పుడు ఏదో లేటెస్ట్ యూట్యూబ్ లో ఒక ప్రఖ్యాత సింగర్ ఒక ఆవిడ తాలూకా వాళ్ళు ఎవరో ఆవిడ పేరు చెప్పి కోటాను కోట్లు మోసం చేశారు, మా డబ్బులు దోచేసుకున్నారు, మాకు తిరిగి ఇవ్వటం లేదు అని పాపం యూట్యూబ్ లో వస్తున్నాయి, కేసులు పెడుతున్నారు, ఏ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, వీళ్ళు చెబుతున్నారు లేదా మా డబ్బు కొట్టేశారని చెబుతున్నారు. డబ్బు నిజంగా ఎవరికో ఇచ్చిన మాట నిజమే. ఆ బాధితులందరూ బాధలు పడుతున్నారు, కోట్లు అనేక మంది లక్షలు అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి, కొంతమంది అప్పులు తెచ్చి ఇచ్చామంటున్నారు. ఇంతకీ అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు? మన డబ్బులు వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టారు? వాళ్ళు ఎక్కువ డబ్బు తిరిగి మీకు వస్తుంది అని చెప్పారు. మీకు ఎక్కువ డబ్బు ఇస్తాం తిరిగి మీకు, ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టండి అన్నారు. అది ఏ రకంగానే కానీ ఆశనోడు మోసపోతారు. ఎక్కువ డబ్బు కావాలని ఆశతోనే మనం వెళ్ళి అలా ఇప్పుడు చెబితే నన్ను తిడతారు వాళ్ళందరూ. కానీ మీరు వెళ్ళినోళ్ళు 20 మందో 30 మందో 50 మందో 100 మందో మీరే కదా మోసపోయింది. మిగిలిన ప్రపంచం బాగానే ఉంది కాబట్టి డబ్బులు లేదు కదా. ఇలా ఎప్పుడు ఆశ ఉన్నోళ్ళు ఎక్కడో చోట మోసపోతుంటారు. ఇలా ఆశ ఉన్నోళ్లే మోసపోతారు. ఆ మోసపోయిన వాళ్ళే భయపడతారు, బాధపడతారు, దుఃఖపడతారు, కష్టపడతారు, ఇబ్బంది పడతారు. మళ్ళీ వీటన్నింటి నుంచి నాకేదో కలిసి రావట్లేదని తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు అంటూ ఇటువంటి బ్యాచ్లు ఎక్కడ దొరుకుతారో వాళ్ళ వెనకబడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమో మేము మహాత్ములను బోర్డులో ఓపెన్ చేసుకుని కూర్చొని ఉంటారు. దాన్ని కూడా ఆధ్యాత్మికమే, దాన్ని కూడా దైవ మార్గమే ఆండీలను నమ్మిస్తూ ఉంటారు. దేవుడు మాతో మాట్లాడుతున్నారు, దేవతలు మాతో మాట్లాడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి అలాంటి వాళ్ళందరినీ చూస్తానే ఉన్నాను. అందరి దగ్గరికి వెళ్ళా. ఒక సమయంలో నా చిన్నతనంలో నాకే 10-15 ఏళ్ళు అలా ఉన్న 15 ఏళ్ళు అలా ఉన్న రోజుల్లో నేను నమ్మాను. నిజంగా వీళ్ళకి ఏదో తెలుసు చదువుతాను, లేకపోతే ఎంతమంది జనం ఇక్కడ ఎందుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు నా వయసు అంతా 14-15 ఏళ్ళు. అయితే నాకేం పనుండి కాదు, ఏదో ఆ తెలియని ఒక ఆసక్తి ఎప్పుడు దైవ మార్గం మీద చిన్నప్పటి నుంచి ఉంది, ఎందుకు తెలియదు. అలా మొత్తంగా ఎంతో మంది మహాత్ములు నాకు తెలిసిన వాళ్ళందరినీ తిరిగాయి. ఇప్పుడు నాడీ జ్యోతిష్యాల నుంచి మీరు ఎన్ని రకాల పేర్లు చెప్పుకుంటున్నారో అన్ని పేర్లు వ్యక్తుల దగ్గరికి వెళ్ళా. అక్కడి నుంచి ఆత్మజ్ఞానంలో వచ్చి పడ్డాయి. వీళ్ళందరూ ప్రజలను మోసం చేస్తున్నారని అర్థమైంది. మరి అలానే మోసం చేస్తున్నారు అందరంటే అందరూ చేసేస్తున్నారు. మంచోళ్ళు లేకపోతే నేను ఎక్కడి దాకా వస్తాను. మంచి మహాత్ములు ఎంతో మంది దారి చూపించారు, ఆ దారిలో ఆత్మజ్ఞానం వరకు వచ్చారు. అప్పుడు అర్థమైంది అసలు ఈ మోసపోవడానికి కారణం ఎవరైనా మోసం చేసే అవకాశం మనం ఇస్తున్నాం, అది మన ఆశ. కానీ మోసపోయానని చెప్పకూడదు, మోసం చేశారు అని చెప్పకూడదు. నేను వాళ్ళకి అవకాశం ఇచ్చాను మోసపోవడానికి. నేను ఇవ్వకుండా ఎవరు ఎలా మోసపోతాను? నేను అవకాశం ఇవ్వకుండా ఎలా మోసపోతాను? ఇప్పుడు ఏ అర్ధరాత్రిలో దొంగలు కూడా దోచుకుపోయారంటే అది మనం చేసేది ఏమీ లేదు. ఎవరో ఎత్తుకుపోయారు, మనం చేసేది ఏమీ లేదు.
కానీ మోసపోవడం, మోసం చేయడం అనేది ఎప్పుడు నమ్మించడం జరుగుతుంది. నేనే అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇచ్చారు? యూట్యూబ్ లో వస్తున్నాయి ఆ సింగర్ తాలూకా ఈ కోట్లు మోసం చేశారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి పిచ్చండి, ఇది అన్యాయం అని అందరూ చెబుతున్నారు. అన్యాయం నేను కూడా చెబుతున్నా. కానీ అసలు ఆ అన్యాయం వాళ్ళకి చేసే అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే. ఎక్కువ డబ్బులు వస్తేనే ఆ చేతిలో డబ్బులు పెట్టాం. అప్పులు చేసి కూడా ఇచ్చారండి కొంతమందిని. అంటే ఏంటి? ₹10 వడ్డీకో ₹1 తెచ్చుకొని ఇంకొకరిని అడిగి తీసుకొని వీళ్ళకి ఇస్తే ఇలా ₹5, ₹10 లేదా ₹4 ఏదో చెప్తారండి, గోల్డ్ వచ్చేస్తుంది నీకు. అందుకని అక్కడ నేను ఎలాగో వడ్డీకి ఇచ్చేది ₹10 కదా, ఇక్కడ నాకు ₹10 వస్తున్నాయి కదా. అంటే ఉదాహరణ చెబుతున్నా, వాళ్ళ గురించి నాకు అసలు తెలియదు అని అప్పులు తెచ్చిస్తారు. ఇలాంటి చిత్రమైన మనుషులు బోల్డ్ మంది చూసి, అసలు మా బంధువుల్లో బోల్డ్ మంది ఉన్నారు. నన్ను కూడా డబ్బులు అడిగి వెళ్ళదు ఎవరికి. మా బంధువుల్లోనే ఉన్నారు. ఏంటో తెలుసా? తక్కువ వడ్డీకి తెచ్చుకుంటారు, ₹1 వడ్డీకి ఎవరి దగ్గర తెచ్చుకుంటారు. బయట ఆమె దాన్ని ₹3 వడ్డీకి, ₹4 వడ్డీకి, ₹5 వడ్డీకి తిప్పుతూ ఉంటారు. అదే ఆ పని, ఇంకేం పని లేదు. వీళ్ళు వేరే చోట తక్కువకి తెచ్చుకొని వీళ్ళు ఎక్కువకి ఇస్తున్నారు. కానీ వాళ్ళకి నిత్య భయం. ఎందుకని మనం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కొడతారేమో, మళ్ళీ మనం వీళ్ళకి కట్టాలి కదా. అసలు ఇలా ఎన్ని చెమట పనులు కదండి, మోసాలు కదా. చక్కగా ఏదో వృత్తో, వ్యాపారమో, ఉద్యోగం ఏదో పెట్టుకుని నీకున్నదాంతో తృప్తిగా ఉండు, నీకున్న చెయ్యి. అతి తెలివితేటలు ఎప్పుడు నిన్నే లోపల గాబరా పెడతాయి, కంగారు పెడతాయి, బాధ పెడతాయి, భయాన్ని కలిగిస్తాయి. దానికి కారణం ఏంటి? ఆశ. అలా ఎన్నో కుటుంబాలు తెలుసు నాకు. వ్యవసాయదారులు ఉన్నారు నాకు తెలిసిన ఆయన, ఒక ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. చక్కగా ఉంది, హాయిగా గడిచిపోతుంది. పిల్లలు ఉన్నారా, వ్యవసాయం మీద, పంట మీద బోర్డు వస్తుంది. ఆ వచ్చిన దానికి సరిపోతుంది, ఇంకా మిగులుతుంది కూడా. కానీ నిరంతరం వచ్చిన దాన్ని వడ్డీ వ్యాపారం చేసి తిప్పుతా ఉంటాడు, ఇతరులకు వడ్డీలకు ఇస్తా ఉంటాడు. ఆ వడ్డీలకు ఇచ్చినాక ఏమైంది? ఇదే వడ్డీ వ్యాపారం నుండి ఎక్కువ ఆశ. అసలు వడ్డీలు ఎవరు తీసుకుంటారండి? లేనోళ్ళు తీసుకుంటారు, బాధల్లో ఉన్నోళ్ళు తీసుకుంటారు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు తీసుకుంటారు, అవసరాల్లో ఉన్నోళ్ళు తీసుకుంటారు, కష్టాల్లో ఉన్నోళ్ళు తీసుకుంటారు. ఎవరైనా చితికిపోయిన వాళ్ళు లేనోళ్ళు తీసుకుంటారండి. లేనోడు తిరిగి నీకు ఎలా ఇవ్వగలడు? అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా? బుర్ర ఉందా నీకు? ఎలా ఇవ్వగలుగుతాడు అంటే, కాదు నా ఆశ, నాకు ఆ ప్రశ్న అయినా ఉండాలి. అప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి రౌడీజాలు చేస్తారు, వాళ్ళ ఇంట్లో వస్తువులు లేకపోతారు, వాళ్ళ స్థలాల్లో, ఇల్లు, పొలాలు ఆక్యుపై చేసేస్తారు. అక్కడి నుంచి రౌడీజం మొదలు పెడతారు. ఎందుకని? నిజంగా లేనివాడు ఇవ్వలేడు. అందుకని కొంతమంది ఇప్పుడు రౌడీలు గౌండాలను పెట్టి తిరుగుతూ ఉంటారు, లేదా వాళ్ళే రౌడీలు గౌండాలు అయిపోయి గొడవలు చేస్తుంటారు. ఏంటి అసలు ఇదంతా? ఏంటి ఎడిపోతున్నారు? ఇలాంటి పనులు చేసేవాళ్ళకి ఏమవుతుంది? ఎన్ని చేస్తున్నా భయం ఉంటుంది. ఇప్పుడు ఆయన డబ్బులు ఇవ్వకుండా చచ్చిపోతే, ఆయన డబ్బులు ఇవ్వకుండా పారిపోతే, ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టూ తెలిసిన వాళ్ళు అంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఉందిగా, అనేక మందిని నమ్మించి దేవుడి పేరు మీద, నేను చదువుతుంది దేవుడి పేరు మీద, దేవుడి పేరు మీద, గురువుల పేరు మీద సహవాసాలు చేసుకుని, ఇది మన సంస్థని, ఇది మన గురువు అని కలుస్తారు గ్రూపులు, ఇది మన దేవుడని ఆ ప్రచారాల్లోనో లేదా స్నేహాలు, భక్తి మార్గాల్లో కలుస్తారు. వీళ్ళందరూ అలా కలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు తీసుకొని ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు. ఇదంతా దేవుడి పేరు మీద జరిగింది, నేను చదువుతుంది బయటికి కాదు అసలు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వడ్డీ వ్యాపారాలు కూడా వీళ్ళందరూ విపరీతమైన దైవభక్తులు, వాళ్ళ గురువులు ఉన్నారు, దీక్షలు తీసుకున్నారు, ఆ మార్గాల్లో నడుస్తున్నారు. మరి ఇంకా దైవ మార్గం ఏంటో నాకు అర్థం కాదు. అసలు ఆ గురువు ఏం నేర్పుతున్నాడు అర్థం కాదు. ఆ గురువు ఏం నేర్పుతున్నాడు తెలుసా అందరికీ? ఆ గురువు దగ్గర లంచాలు తీసుకునే శిష్యులు కూడా ఉన్నారు. నువ్వు ఏమైనా చేయి పర్వాలేదు, ఆ డబ్బులు తెచ్చి మనం ఖర్చు పెట్టి, మన దేవుడు ఖర్చు పెట్టి, మన సంస్థకు ఖర్చు పెట్టని చెబుతాడు ఆయన. ఆ గురువు కూడా వడ్డీలు ఇవ్వడం చూశాను నేను. ఇంకా నేనేం చెప్పను. ఆ గురువు కూడా వడ్డీ వ్యాపారాలు చేసేవాడు, తన శిష్యులకి తానే వడ్డీలు ఇచ్చేవాడు, తాను ఇచ్చారని చెప్పకుండా పక్క వాళ్ళు ఏం చెప్పేవాడు. నీకంటే తెలుసాను అని అడగబాకండి. నేను ఉన్నాను ఆ గురువుతో, నేను ఒక్క అక్షరం కూడా అసత్యం చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పారనుకోండి, అసత్య దోషం నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి ఉంది, ప్రకృతి శక్తి ఉంది, విశ్వశక్తి ఉంది, దైవశక్తి ఉంది. వడ్డీ వ్యాపారాలు చేసే గురువులు ఉన్నారు. ఇప్పుడు అనేక మంది మహాత్ములు ప్రజలు ఇచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎక్కువైపోయి కంపెనీలు పెడుతున్నారు, వేరే బిజినెస్ పీపుల్ లో పార్ట్నర్షిప్లు తీసుకుంటున్నారు. మహాత్ములు
మళ్ళీ ఆ డ్రెస్సులు వేషధారణలో మఠాధిపతులు పీఠాధిపతులుగా కూర్చుంటారు. అందరినీ అంటలా నేనండి, కొంతమందిని చెబుతున్నాను. పేర్లు చెప్పడం నాకెందుకు, విషయం తెలుసు కాబట్టి చెబుతున్నాను. వాళ్ళు భౌతికమైన వ్యాపారాలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. ఆ శిష్యుల్లో అనేక రకాల వాళ్ళు ఉంటారు కదా. అలా శిష్యుల యొక్క వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన గురువులు కూడా తెలుస్తున్నారు. లాభపడుతున్న వాళ్ళు ఉన్నారు బోర్డు. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఆ ఖర్చులు కొని కోటాను కోట్లు పెట్టుబడులు పెట్టి ఇంకా పెంచుకుంటున్నారు. పెంచుకొని వాళ్ళ మత ప్రచారాలు, వాళ్ళ దైవ ప్రచారాలకి ఉపయోగించుకుంటున్నారు. ఇంక అసలు ఎక్కడుందండి దైవత్వం, ఎక్కడుందండి సరైనటువంటి మార్గం విధానం? వీళ్ళకి కూడా డబ్బులు అవసరం అయితే సామాన్యుడిలాగానే, సామాన్యుడి కంటే ఎక్కువ చేస్తారండి. సామాన్యులు నమ్మొచ్చి వాళ్ళు ఇచ్చిన చిల్లర డబ్బులు తలకు రూపాయి, 1 కోటి మంది ఇస్తే ఇలా 1 కోటి వచ్చింది, దాంట్లో రూపాయి కదా ఇచ్చింది అనుకుంటున్నారు. 10 ఇస్తే 10 కోట్లు అయింది, 1000 ఇస్తే 1000 కోట్లు అయింది. ఎంతసేపు కోట్లు పోగేసేసుకుంటున్నారు, దైవం పేరు మీద నమ్మిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇటువంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రజల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఇది దాటి ప్రజలు వెళ్ళిపోకుండా వాళ్ళ అండర్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఎక్కడ శాపాలు ఉండవు, పాపాలు ఉండవు, నమ్మబాగండి. పాపం అంటే మీరు చేసిన కర్మ ఉండొచ్చు, అంతే తప్ప వాళ్ళెవరో మిమ్మల్ని శాపం పెట్టి మీకు పాపం కల్పించి మిమ్మల్ని ఏమీ చేయలేరు. మంత్రాలకు చెంతకాయలు రావడం లేదు. ఎందుకని అది ఆధ్యాత్మిక మార్గం కాదు, అది దైవ మార్గం కాదు. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఒక రౌడీ ఇప్పుడు తన రౌడీజంతో, ఒక గోండా తన గోండాయిజంతో ఎలా మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఎత్తుకుపోతా ఉంటారు. వీళ్ళు దేవుడి పేరుతో నేను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే అంతకుమించి ఏం లేదు. అయ్యా నిజం కాదు, అబద్ధము, 100కి 100 రూపాయలు అబద్ధం. దైవత్వం అసలు అలా ఉండదు, దైవత్వమే అలా ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి నిత్యము వచ్చేటువంటి ఒక భక్తుడు రోజు వస్తాడు, ఆయన కూర్చుంటాడు. రమణ మహర్షి ఆశ్రమం అప్పుడు అప్పట్లో, ఇది ఎప్పుడో ఆయన జీవించున్నప్పుడు కాలంలో విషయం, అంటే అసలు 100 సంవత్సరాల వెనక విషయం అయి ఉండొచ్చు. అప్పటి విషయం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఆ పుస్తకాల్లో చదివింది మీకు చెబుతున్నాను. ఒక భక్తుడు ఊళ్ళో నుంచి రోజు వచ్చి లేరు కూర్చున్నాడు. అలా చాలా మంది వస్తారు. ఒక అతను ఊరిలో ఉన్నటువంటి ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ ఇంటి వాళ్ళు కొన్ని రోజులకి కూడా పట్టుకున్నారు. అతను పట్టుకొని చెట్టు కట్టేశారు. చెట్టు కట్టేస్తే అతను ఆ భయానికి గురయ్యి ఏమైనా ఇబ్బంది పెడతారు. ఆ చెట్టు కట్టేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తున్నారు. అందరినీ ఇతను రమణ 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 అని పెద్ద కేకలు పెట్టాడు. ఏం చేయాలి తోచలు అతనికి. రమణాశ్రమే అక్కడికి ఎక్కడో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కనీసం 2 కిలోమీటర్ల పైన ఉంటుంది. అరుస్తున్నాడు. ఏం జరిగిందో మీరు వాళ్ళు సరిగ్గా కట్టారో కట్టలేదో, ఇతను ఏమన్నా గుంజుకుంటూ ఊడిపోయింది కానీ కట్లు ఊడిపోయింది. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెట్టాడు రమణాశ్రమానికి. ఇంకెవరు గుర్తురాట్లా, రమణ మహర్షి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు నన్ను చంపేస్తారని. ఈ లోపల వాళ్ళు పిలవటం, ఊళ్ళో వాళ్ళందరూ రావడం, ఇదంతా ఒక సినిమా సీన్ లాగా వెంటనే జరిగిపోయింది. వాళ్ళు వెనకబడ్డారు. ఇతను పరిగెత్తుకుంటూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయి రాత్రి అయిపోయింది. రాత్రి పూట రమణ మహర్షి రెగ్యులర్ గా పగల కూర్చున్న చోట కాకుండా ఆయన పడుకోవడానికి చిన్న గది ఉంటుంది విడిగా. ఆ గదిలోకి వెళ్ళిపోయారు పడుకోవడానికి. అయితే ఆయన ఇంకా పడుకోలేదు. ఆయన గదిలో కూర్చొని పని చేసుకుంటున్నారు. ఆ గదిలో సహజంగా ఎవరు, ఎందుకంటే రమణ మహర్షి బయట హాల్లో వచ్చి కూర్చుంటారు. దాని కాలు కూర్చోలేదు తెచ్చుకొని పగలంతా అక్కడ కూర్చుంటారు. పడుకునేటప్పుడు ఆ చిన్న గదిలోకి వెళ్తారు. ఆ గదిలోకి ఎవరికి ప్రవేశం ఉండదు, ఎవరు. అది ఆయన విశ్రాంతి సమయం కనుక ఇతను భయంతో పరిగెత్తుకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెలుసు ఇతనికి రోజు ఆశ్రమంకి వచ్చి వెళ్తాడు, సంవత్సరాల నుంచి వస్తున్నాడు. లోపల భయంతో పరుగులు ఎత్తుకొని తలుపులు దోసుకుంటూ వెళ్ళిపోయాడు. తీసేవని రమణ మహర్షి చూశారు. కంగారు పడిపోతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు, ఆయాస పడిపోతున్నాడు. బయట నుంచి కేకలు వినపడినాయి, ఎవరో మనుషులు తరుగుతున్నారని కూడా అర్థమైంది. వెంటనే రమణ మహర్షి లేచి గది తలుపులు వేసారు. ఇతను లోపలే ఉన్నాడు. తలుపులు వేసారు. అతనితో చెప్పారు, నువ్వు కంగారు పడకు, భయపడకు, ఉండు, నేను చూస్తాను, నేనున్నా కానీ అతన్ని సేద తీర్చి కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి తాగమని, నువ్వు ఇక్కడే ఉండు గదిలో అన్నారు.
ఆ ఊరు నుంచి పాపం తరుగుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా రమణ భగవానుడు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు, ఆయన పట్ల అపారమైన గౌరవం ఉంది. అందుకని వాళ్ళు అతను బయటకు వచ్చినప్పుడు చూసుకుందాం, మహర్షి వారిని ఇబ్బంది పెట్టకూడదని అక్కడ ఆశ్రమం వాళ్ళకి జరిగిందంత చెప్పి ఆశ్రమ పెద్దలకి, ఆ నిర్వాహకులకి అతన్ని బయటకు పంపించండి, మేము చూసుకుంటాం అతని సంగతిని. సరే కలుస్తాం, ఇప్పుడు రాత్రిపూట మహర్షిని ఇబ్బంది పెట్టడం అది ఆశ్రమం మీద దాడి చేసినట్టు ఉంటుంది, అలాంటి పనులు చేయకూడదని వెనక్కి వెళ్ళిపోయారు. సరే ఆశ్రమం వాళ్ళు బాబు మేము చూసుకుంటాం, అతన్ని పంపించేస్తాం, ఏదో నాకు చెప్పి పంపించారు, అయిపోయింది. సరే మరుసటి రోజు రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆశ్రమ నిర్వాహకులు అందరూ కూడా ఇతను ఇలాంటి తప్పు చేశాడు, ఊళ్ళో అతన్ని పట్టుకొని కట్టేశారు, పట్టబోతే మీ రూమ్ లోకి వచ్చాడు అంటే పొద్దున్నే రమణ మహర్షి రాత్రి అంతా అతని రూమ్ లోనే ఉంచుకొని అక్కడ పడుకోమని పొద్దున్న బయటికి పంపారు. సరే పొద్దున్న ఈ పెద్దలందరూ వచ్చారనమాట, అతను కూడా ఉన్నాడు, అతను తలదించుకుని ఉంచున్నాడు. అందరూ చెప్పారు అతను పంపించేయండి, ఆశ్రమం పంపించేయండి, మన ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుంది, అది అన్నారు, ఇది అన్నారు, బోర్డు చెప్పారు. రమణ భగవాన్ అన్నీ వింటూ కూర్చున్నారు. ఆ నిర్వాహకులు చెప్పాయని చెప్పారు. అన్నీ అయినాక రమణ మహర్షి అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచో ఉన్నారు. మొత్తం అన్నీ అయినాయి, అందరూ చదవడం అయిపోయి అందరూ ఆపేసినాక ఈ తప్పు చేసేసిన అతను కూడా అక్కడ తలదించుకుని ఉంచున్నాడు. రమణ మహర్షి తప్పు చేసిన అతను ఎవరున్నాడు, పారిపోయి వచ్చిన అతను, అతన్ని సంబోధించి అతను పిలుస్తూ, చూసావా నువ్వు అప్పుడే దొరికిపోయావు, వీళ్ళెవరూ ఇంకా దొరకలేదు అన్నారు. వీళ్ళు దొరకలేదు కాబట్టి నీ మీద నిందలేసి వెళ్ళిపోమంటున్నారు, నువ్వు అప్పుడే దొరికిపోయావు, తొందరగా దొరికిపోయావు అన్నారు. అంతే ఆయన ఇంకేమనలేదు, ఆయన వెళ్ళిపోమని అసలు చెప్పలేదు. ఆ మాటకి ఆయన భావన అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. మెదలకుండా నిర్వాహకులంతా వెళ్ళిపోయారు. ఈ చెప్పిన వాళ్ళు, ఈ పెద్దలు అందరూ ఇప్పుడు దాకా అతను పంపించారన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే ఊళ్ళో కొంచెం అవజడిగా ఉంది, గొడవగా ఉంది, ఈ విషయాలు తెలుస్తున్నాయి. రమణ మహర్షి అతను అసలు ఎలమని చెప్పని కూడా చెప్పలేదు. రమణ భగవాన్ ఏం చేశారంటే ఊళ్ళో వాళ్ళు అతను కొడతారేమో ఎక్కడైనా దొరికితే అని, సరేలే అని చెప్పి తనకు తెలిసినటువంటి శిష్యుల్ని అడిగి ఈయన్ని కొన్నాళ్ళు వేరే ఊళ్ళో మద్రాసులోనే ఎక్కడ ఒక శిష్యుడి దగ్గర ఉంచారు. నువ్వు పలానా చోట నుండి కొంతకాలానికి ఇక్కడ మర్చిపోతారు, మళ్ళీ అప్పుడు వద్దుగానే. అతను సుమారుగా 5 నెలలు 6 నెలలు వేరే చోట ఉండి ఇక్కడ అంతా మర్చిపోయినాక వచ్చాడు. అతను మన జీవితంలో ఎప్పుడు తప్పు చేయడు. రమణ మహర్షి ఏమీ చేయలేదు అసలు. ఎందుకని నిత్యం రమణ బోధనలు అతను వింటున్నాడు, సంవత్సరాల నుంచి వస్తున్నాడు, వింటున్నాడు. ఏదో ఎవరో సహకరించారు, అటువైపు నుంచి సహకారం, ఇటువైపు నుంచి సహకారం, 2 చేతులు కలిస్తే తప్ప చప్పట్లు మోగవు కదా. ఇతనికి ఏదో శరీర భ్రాంతి పోలేదు. ఎవరికైనా మనిషి అన్న కామభావన ఉంటుంది కదా పెద్దోళ్ళకి. అతనికి ఏదో పాపం ఒక్కడే ఉన్నాడు, మరి మనుషుల కుటుంబం, అతని కుటుంబం గురించి తెలియదు, పుస్తకంలో రాయబడలేదు ఇంతవరకు విషయం. ఇతనికి ఎవరో స్త్రీ సహకరించింది, ఆ భావనకు లోనయ్యాడు, తప్పు చేశాడు, చేస్తున్నాడు, కలుస్తున్నాడు. అది ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. సహజంగా ఎవరికి అక్రమ సంబంధాలు నచ్చవు కదా, పట్టుకున్నారు, గొడవ చేశారు. కానీ మనుషుల్లో కామభావన ఉందిగా. అక్కడ రమణ భగవానుల యొక్క తత్వాన్ని తెలుసుకోండి. రమణ భగవానులు కామభావం మీద ఆయన అన్నింటినీ జయించిన జీవన్ముక్తుడు. ఇప్పుడు మనం అలా అయిపోవాలని చెప్పట్ల. కుటుంబం ఉన్నప్పుడు ధర్మ అర్ధ కామ మోక్షములు, ధర్మంగా కామం తీర్చుకోమని చెప్పారు. అసలు కుటుంబ వ్యవస్థ ఆయనకు వచ్చింది. ఆయన కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళలేదు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళే వచ్చి వాళ్ళందరూ రోజు శారీరక సంబంధాలు భార్యలతో పిల్లలతో గడుపుకుంటున్న వాళ్ళే. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఇతను దుర్మార్గుడని, ఇతను పంపించేయమని, అంటే దొరికే వరకు ఎవరో దొంగలు కాదుగా, దొరికే వరకు అందరూ దొరలే. అలా పంపించేయమని చెప్పడం అనేటువంటిది రమణ భగవానులకి లోపల నచ్చలేదు, అంతరంగంలో. ఎందుకని అసలు ఇదేలా బోధ చేసే క్షమాగుణంతో ఉంటుంది. ఒక గురువు మహాత్ముడు ఎప్పుడు క్షమాగుణంలో ఉంటాడు. మార్చడానికి కదా వాళ్ళు ఉంది, మంచి చేయడానికి కదా, తప్పులు చేసిన సరి చేయడానికి కదా. అందుకని నిత్యం తప్పులు చేయమని నేను తప్పును సమర్థించట్లా. కానీ ఒక గురువు నీకు ఎప్పుడు కూడా శిక్ష లేడు, శిక్ష నుంచి నేను తప్పిద్దామని చూస్తాడు, నేను రక్షిద్దామని చూస్తాడు, నేను కాపాడదామని చూస్తాడు. దేవుడైనంటే, దేవతైనంటే, గురువైనంటే, దైవ మార్గమైనంటే. నేను భయపెట్టరు ఎవరు, భయాలు గురి చేయరు, నీకు శాపాలు పెట్టరు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే అయిపోతామని ఎవరు చెప్పరు. అసలు అనేక మంది గురువులు పూర్వకాలంలో
నేను మీకు ఆధారాలతో సహా నిరూపిస్తా కావాలంటే. ఇతర గురువుల దగ్గరికి పంపేవాడు తమ గురువుల్ని. ఎవరో ఎందుకు అసలు వ్యాస మహర్షి, సుఖ మహర్షి, వ్యాస మహర్షి కొడుకు సుకుడు. ఆయన ఆత్మజ్ఞానాన్ని సుఖ మహర్షికి నేర్పాడు. జీవన్ముక్తుడు అయిపోయాడు సుఖ మహర్షి. ఆత్మజ్ఞానం వచ్చేసింది ఆయనకి. నాయన ఇంతేనాయన ఇలా జీవించటమేనా, ఇదే జీవన్ముక్త స్థితి అంటారు దీన్ని అని చెప్పారు ఆయన. కానీ ఇంత తేలికగా ఉంటుందా, ఇంత తొందరగా వచ్చేస్తుందా మోక్షం అనేది? ఇదేనా ఆత్మజ్ఞానము? ఎందుకని ఆయన తండ్రి ఆత్మజ్ఞానం నేర్పుతూ ఇద్దరు ప్రేమ బంధాలతో కలిసి ఉన్నారు, నా తండ్రి నా కొడుకు అని. దానివల్ల చదువుతూ ఏమో మా నాన్న నిజమేనా ఇదని గోడిసారి అడిగాడు. ఇంతేనా, ఇంత సింపుల్ వచ్చేసిందా నాకని. ఇప్పుడు తండ్రి జీవన్ముక్తుడైనప్పుడు కొడుకు ఎందుకు రాదు? అదే జీన్స్ కదా ఆయనలో ఉండేది. వ్యాస మహర్షి కొడుకు వ్యాసుడు జీన్స్ రాదు అన్నప్పుడు ఇంతేనా అంటే ఎప్పుడు అర్థమైంది, ఓహో నేను తండ్రి మా ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఈ చదువు వలన ఇతనిగా అర్థం కావట్లేదని. సరే నువ్వు ఒక పని చేయి, జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆయన రాజ్యం చేస్తున్నటువంటి రాజు జనక మహారాజు, ఆ రాజు దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు, నేర్పుతారు, నీకు వచ్చిందో లేదో చెప్తారు, అక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఎందుకని పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని రోజు అలవాటు అయిపోవడం వలన పొందేసిన స్థితి కూడా ఆయనకు అనుమానంగా ఉంది. ఎందుకని ఇక్కడ ఇంకో సత్యం మనం గ్రహించాలి. పొందిన స్థితి అద్భుతమేం కాదు, ప్రశాంతంగా ఉండటం, హాయిగా ఉండటం, శరీరపరంగా అంత మహిమల మాయలు అద్భుతాలు ఉండడం. అలా ఉండుంటే సుఖమహర్షికి అసలు డౌట్ వచ్చేది కాదు. నాకు కూడా మహిమల మాయలు అద్భుతాలు వచ్చినాయి, నేను మాయం చేయగలను, గాలిలో ఎగిరిపోగలను, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయిపోగలను, అనేక రకాల అద్భుతాలు మహిమలు చేయగలం, వ్యాధులు నయం చేయగలం. ఇప్పుడు మన దుకాణాలు ఓపెన్ చేసి తిరుగుతున్నారు మహిమలు మాయలు అద్భుతాలు. అవి లేవనడానికి చరిత్రలే నిదర్శనం. అదొక సహజత్వం, మనోప్రశాంతత. అంటే శరీరం ఉన్నంత వరకు అది మనోప్రశాంతత. ఆ ఏకత్వపు శక్తి భావన అర్థమైందండి. శరీరపరంగా మంచిగా జీవించడం ఎంత తేలిగా, ఎంత కామన. ఎందుకని ఆయన పుట్టుక నుంచి ఋషితోనే ఉన్నాడు, ఋషితుల్లి జీవితమే జీవించాడు ఆయన. మళ్ళాగా ఆయనకి ఏం అలవాటు లేవు అసలు పుట్టుక నుంచి. కానీ ఆ సహజత్వం ఆయనకి ఎంత తేలిగా అనిపించింది మోక్షం అంటే. అప్పుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నారు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన. అక్కడ అనేక పరీక్షలు జనక మహారాజు పెట్టాడు, వెయిట్ చేయించాడు, ఎన్నో రకరకాల చర్యలు జరిగినాయి, ఎంతో మంది స్త్రీలు కనపడ్డారు, ఆయనకి చూపించాడు, ఎన్నో ధనరాశులు ఆశ చూపించాడు, వైభవాలు ఆశ చూపించాడు. ఆయనకి ఏమీ అక్కర్లేదు, నాకు ఆత్మజ్ఞానం చాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నాడు ఆయన. అక్కడ ఆయనకి హంసతూలిక తలపాలు, షడ్రసోపేతమైన విందులు అరేంజ్ చేశాడు జనక మహారాజు. ఈయనేమో ఎన్ని పెట్టినాక నేల మీద కొడుకునేవాడు, ఎందుకని ఇంటికాడ అదే అలవాడు. అలా ఎన్ని పెట్టినా తనకు కావాల్సింది ఏదో పండు ఫలం తినేసి ఊరుకునేవాడు. అవన్నీ గ్రహించి తర్వాత జనక మహారాజు చెప్పాడు, ఆయన ఆల్రెడీ నువ్వు జీవన్ముక్త స్థితిలో ఉన్నావు, నువ్వు పొందేసావు. కానీ మీ నాన్నగారు అవడం వలన, చనువు అవడం వలన, మీ ఇద్దరికి ఉన్నటువంటి తండ్రి కొడుకుల సంబంధం చిన్నప్పటి నుంచి సాగింది అవడం వలన నీకు అలా అనిపించింది, నువ్వు పొందేసావు తండ్రి, ఆల్రెడీ నువ్వు జీవన్ముక్త స్థితిలో ఉన్నావు అని చెప్పారు. అంటే ఏంటి, మనం పొందితే కూడా పొందామో లేదో తెలియనంత కామన్ గా ఉంటది అది. ఎందుకని అదొక సంతృప్తి, అదొక నిత్య తృప్తి, అదొక ఏకత్వ భావన. ద్వేషాలు, చెడు లేని స్థితి. అంతేనండి. మీలో సంపూర్ణ చెడు మీరు మొత్తం మంచిగా జీవిస్తే జీవన్ముక్త స్థితి. అసలు చెడు భావన కూడా లోపల పుట్టకూడదు. అది అది మామూలుగా చిన్నప్పటి నుంచి అలా బ్రతికి ఒక ఋషుల దగ్గర, మునుల దగ్గర, యోగుల దగ్గర పుట్టి అలాగే బతికిన వాళ్ళకి అసలు చెడు ఎందుకు ఉండదు? అది చేయదుగా, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు అలాంటి చెడులు ఉండే. అందుకని సహజ మోక్షం వచ్చేసింది. చిన్నప్పటి నేర్చుకుంటూ వచ్చారు. చిన్నప్పటి ధ్యానాలు, తపస్సులు వీటితో పాటు జీవితంలోనే భాగమైపోయినాయి ఆమెకి. అందుకని ఆ ధ్యాన తపస్సులో ఆ ఏకత్వ భావన కూడా, అనంత ఆత్మశక్తి భావన, మన అంతరంగా ప్రాణశక్తి భావన తెలిసిపోయింది. జీవించటము సాధన ఒకటైపోయినాయి ఆమెకి. వాళ్ళే ఋషులు, మునులు, యోగులు. అందుకని ఎంత సహజంగా ఉంటుందా అనిపించింది. మనకెందుకు కష్టంగా ఉందంటే మనకు ఆశలు, అత్యాశలు, దురాశలు, నిరంతరం ఇంద్రియ సుఖాలకు ప్రపంచంలో బడి తిరగడమే. ఆఖరికి మహాత్ముల పేరుతో, గురువుల పేరుతో, మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఇప్పుడు గురువులకు కూడా ఆ భక్తుల్లో అధికారాలు ఉంటే, పవర్స్ ఉంటే అవి వాడుకుంటాం, ఉపయోగించుకుంటాం. డబ్బులు ఉంటే డబ్బులే ఉన్నాయి, మీ సేవలన్నీ ఇక్కడ చేయండి.
ఎలాంటి గురువులు వచ్చి దూరిపోయారు, అందులో ఎలాంటి మహాత్ములు వచ్చి దూరిపోయారు అంటే మహాత్ముల ముసుగు, గురువులు ముసుగు, అది ముసుగు వేసుకున్నారు. నిజమైన వాళ్ళు అలా ఉండరు. రావణ మనిషికి ఏ ముసుగు లేదు అసలు. షిరిడి సాయిబాబా కూడా ఏ ముసుగు లేదు. ఆయన చెట్టు చివరి వరకు భిక్షానందోనే బతికారు. అలా ఎంతో మంది మహాత్ములు ఉన్నారు, చరిత్రలు పరిశీలించాలి. అలా ఇప్పుడు ఆ దొరికినటువంటి శిష్యుడిని వేరే భక్తుడి ఇంట్లో వేరే ఊరు పంపించి ఇక్కడ ప్రజలేమన్నా ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తారేమో మళ్ళీ 6 నెలల తర్వాత రప్పించుకుని అక్కడే ఉంచుకున్నారు తన దగ్గర. ఆయన జీవితంలో తప్పు చేయాలి. అలా దేవుళ్ళు, గురువులు, మహాత్ములు దయాగుణంతో ఉంటారు, క్షమాగుణంతో ఉంటారు. అలా కోపతాపాలు ప్రదర్శించరు. రమణ మహర్షి జీవితంలో జంతువులను కూడా బహువచనంతో మీరు అని సంబోధించారు. ఆయన ఇంకా మనుషులనైతే చెప్పక్కర్ల, ఏకవచనంతోనే సంబోధించరా. ఇంకా ఎవరినో తిట్టడం, కొట్టడం మాట దేవుడు, శాపాలు పెట్టడం మాట దేవుడు. అసలు కోపం అనేది లేదు. ఒక బుద్ధుడి జీవితంలో ఏనాడు కోపం లేదు. సంపూర్ణమైనటువంటి నిజతత్వాన్ని పొందినటువంటి గురువులు, మహాత్ములు అలా ఉంటారు. మీరేమి నాటకాల రాయుళ్ళు, నాయకురాలు, నాగమ్మల్లో గురువులు, మాతాజీలని వెనకపోతున్నాం మనం. ఎందుకని మనకు అసలు ఆధ్యాత్మిక జ్ఞానం ఎరుక లేదు. నిజతత్వం ఎలా ఉంటుందో తెలియదు. నిజతత్వం ఎలా ఉంటుంది అంటే ఆ స్థితిని పొందేసినా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సుఖమహర్షి. ఎందుకని అసలు చిన్నతనం నుంచి ఆయన పెరిగిన వాతావరణం అది. కోరికలు లేవు, ఆ ఉన్నదేదో తినడం, సాధనలు చేసుకోవడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, మళ్ళీ సాధనలోకి వెళ్ళిపోతాం, ధ్యానమో తపస్సు. ఆయన ఎందుకని ఒక ఋషి దగ్గర బతుకుతున్నాడు ఆయన. అప్పుడు అసలు ఆయన చెడు లేదు కదా, ఊరినే వదిలేస్తాడు, చెడు తెలియదు కదా. అది నిత్య సాధన కదా. మళ్ళీ అంత సహజ స్థితి అది. మీరు నిత్యం సంతృప్తిగా ఉండి, తృప్తిగా ఉండి, హాయిగా ఉండి, ఆనందంగా ఉండి, దుఃఖం లేకుండా ఉండి, బాధలు లేకుండా ఉండి, చెడు తలంపులు రాకుండా ఉండి, భయ తలంపులు రాకుండా ఉంటే అలా మీరు ఏ రోజు ఉన్నారో ఆ రోజంతా మీరు మోక్షంలోనే ఉన్నారు. లేదా ఏ గంట ఉన్నారో ఆ గంట అంతా మీరు మోక్షంలోనే ఉన్నారు. కానీ అది చెదిరిపోయినప్పుడు మీరు మళ్ళీ మామూలు స్థితికి వచ్చారు. శరీరం ఉంది కనుక. ఇప్పుడు ఆ చెదిరిపోయే స్థితి ఏది ఉందో ఆ స్థితిని చెదిరిపోకుండా ఎక్కువసేపు నిలుపుకోవడానికి ప్రయత్నించుకోవడానికి శీర్షికలు చెప్పుకుంటున్నాను. మోక్షం అంటే ఏంటంటే అది ఇంకా అది నాకు వచ్చేసింది. నేను శరీర స్థితిలో ధర్మంగా మంచిగా బతికేయగలను, ఇంద్రియ కోరికలు తీర్చుకుంటూ, ఇంద్రియ పనులు చేసుకుంటూ, కుటుంబ పనులు చేసుకుంటూ ధర్మంగా మంచిగా బతికేయగలను. మళ్ళీ నేను అనంత ఆత్మస్థితిలో హాయిగా, ఆనందంగా, సంతృప్తిగా ఏకత్వ భావంలో ఉండగలను. రెండు నాకు వచ్చేసింది. ఆ స్థితిలోంచి ఈ స్థితికి రాగలను, ఈ స్థితిలోంచి ఆ స్థితికి వెళ్ళగలను. అంతే మోక్షం అంటే. అనుజీవన ముక్తులు అంటారు. మనం ఇప్పుడు శరీర స్థితిలో ఉన్నాం, ఇందులో మంచిగా బతకడం నేర్చుకొని జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించుకోవడానికి శీర్షికలు చెప్పుకున్నా అది అద్భుతమేం కాదు. ఆ జీవన్ముక్త స్థితి ఆధ్యాత్మికం అద్భుతం కాదు. ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత, ఆశ, దురాశలు, నెగిటివ్ థింకింగ్, భయాలు, బాధలు లాంటి అనేక ఆలోచనలు ఉత్పన్నం కాకుండా ప్రశాంతంగా ఏకాంతములో ప్రశాంతంగా హాయిగా ఉండగలిగినటువంటి స్థితి అంతే మోక్షం అంటే. ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండగలను. ఎందుకంటే తినేసాను, గడుపు నిండిపోయింది, ఇంకేం చేయాలి ఇప్పుడు. కానీ అలా ఉండలేము. డబ్బు పిచ్చి పెట్టుకున్నాం, కోరికలు పిచ్చి పెట్టుకున్నాం. ఓకే, మనుషులు అలా ఉంటారు, అందులోంచి నేర్చుకుంటున్నాం అంతే తప్ప అక్కడ ఏమి ఉండవు. కొత్తగా వచ్చేది ఉండదు, మాయమైన అద్భుతాలు ఉండవు. ఏ దేవుని చెవిలో గుసగుసలాడరు, ఏమి ఉండదు. నీ ప్రాణశక్తి ఎరుగు నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నారు. అంత సహజంగా ఉండదు. దానికి ధ్యానము అనేది అత్యవసరము. ధ్యానమునే తపస్సు అంటారు. ధ్యానం అంటే ఏంటి? ధ్యాసని అనేక వైపులుగా వెళ్తా ఉంటుంది మనకి. ధ్యాస అనేక వైపులుగా వెళ్ళడం అంటే ఏంటి? ఆశలు, అత్యాశలు, దురాశలు, నిత్యవారి కోరికలు, నిత్య పనులు, రోజులో వచ్చే ఆలోచనలు, రోజు మనం చేసుకునే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, కుటుంబ జీవితం, మానసిక జీవితం, శారీరక జీవితం, సామాజిక జీవితం, ఆర్థిక జీవితం, ఇలా ధ్యాస అనేక వైపులుగా వెళ్తా ఉంటుంది. లేచిన కానీ ఇదే పని. ఆ ధ్యాసని అది మంచిదా చెడ్డదా కాదు, ముందు అసలు ధ్యాసని అనేక వైపులకి వెళ్ళనివ్వకుండా ధ్యాసని ఆపే ప్రక్రియ ధ్యానం అంటే. లేదు నేను ఇప్పుడు ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చున్నాను, 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, పావు గంట, అరగంట, గంట మీ వీలు బట్టి పనులన్నీ ఇప్పుడు చేయవలసిన అర్జెంట్ పనులు ఏమి లేవు,
అలాంటి పరిస్థితి ఏర్పరచుకోండి. చక్కగా తినేసో తాగేసో మీ ఇష్టం. ఒక అరగంట నాకు అసలు ఏమి చేయక్కర్లేని పరిస్థితి ఒకటి ఏర్పరచుకోండి. తర్వాత లేచినాక ఆలోచన చేసుకుంటాం అని ఏర్పరచుకొని ఇప్పుడు ఏ అవసరాలు లేవు, చక్కగా ఇంట్లో కూర్చున్నా, భయపడాల్సిన అవసరం కూడా లేదు, తలుపులు వేసి కూర్చున్నా, ఫ్యాన్ వేసి కూర్చున్నా, హాయిగా ఉన్నా, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆలోచనతో ఇప్పుడు నాకు పని లేదు, కాబట్టి నేను ఇప్పుడు ఆలోచించకూడదు అనే అలవాటుని నేను చేసుకుంటున్నాను. అంతే ధ్యానం అంటే. నిత్యం ఎగిసిపడతాయి ఆలోచనలు, ఎందుకనే అవసరం. ఇప్పుడు ధ్యానంలోంచి లేచినాక కూడా మళ్ళీ ఆలోచనలు కదలకపోతే పని చేయలేం కదా మనం. ఆలోచన ఏంటి? శరీరాన్ని ఎలా కదపాలో, అసలు శరీరం నేనన్న భావన, నా పేరు, నా ఊరు, నా వాళ్ళు, నేను, నాది, నా వాళ్ళని గుర్తు చేసే ఆలోచనలు. వాటిని కాసేపు ఆపుతున్నా నేను, కాసేపే. తర్వాత మళ్ళీ అవన్నీ గుర్తురాక అసలు నేనెవరో నాకు తెలియదుగా, నేను బతకడమే కుదరదుగా. అంటే మనసు చెడ్డదే, ఆలోచనలు చెడ్డే కాదు. ధ్యానము తపస్సు అనేది, ధ్యానము అంటే మళ్ళీ చెబుతున్న ధ్యాసని అనేక వైపులకు వెళ్ళనివ్వకుండా నా ధ్యాస నాలోనే నేను ఉంచుకోవడం, అది ధ్యానం. ధ్యాన పద్ధతులు చెప్పకండి. ధ్యాన పద్ధతులు రకరకాలుగా చెప్పారు. ధ్యానానికి వివరణలు కూడా అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. చెప్పుకొని ఎవరు కూడా, కానీ ఒరిజినల్ స్థితి ఇది. ఎందుకని ఆలోచనలు అనేకం వస్తే కదా మనం కన్ఫ్యూజ్ అవుతుంది, మనం భయపడుతుంది, మనం బాధపడుతుంది, మనం దుఃఖపడుతుంది, మనం శ్రమ పడుతుంది, మనం పరుగులు పెడుతుంది. కాసేపు పరుగాపే ప్రక్రియ. పరుగాగాలంటే ఏం చేయాలి? ఆలోచనలు అనేకంగా వెళ్ళకూడదు. కానీ ధ్యానము అంటే ధ్యాసని నాలో నేను ఉంచుకోవడం. నా ధ్యాస బయటకు పోతుంది, అదే ఆలోచనలు. అనేక ధ్యాసలు వస్తున్నాయి, అనేక ఆలోచనలు. వాటిని నాలో నేను ఉంచుకుంటా. దానికి నేను 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, ఒక గంట మీ ఇష్టం. మీకు సమయాన్ని కుదుర్చుకొని ఈ గంట ఎవరు డిస్టర్బ్ చేయకుండా, మీరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా పెట్టుకొని మీకు మీరే చెప్పుకొని, ఇప్పుడు నేను అన్ని చేసి కూర్చున్న, భయపడాల్సిన విషయం లేదు, బాధపడాల్సిన విషయం లేదు, అసలు ఏది ఆలోచించవలసిన విషయం లేని స్థితి. అరగంట అలా కూర్చుంటారు అని మీకు మీరే చెప్పుకొని, ఆలోచనలు వస్తున్నా కూడా ఇప్పుడు నాకు ఆలోచనతో పని లేదని కదలకుండా కూర్చుంటారు. ధ్యాసని ఒక చోట ఉంచుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఆలోచనగా కదులుతూ ఉంటుంది. కొత్తలో అలా జరుగుతుంది, కొత్తలో ఎవరికైనానండి. ఇది ధ్యానం అంటే. అంతకు మించి మీరు దానికి ఎన్ని రకాలు, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా జ్యోతిని చూడమన్నారు, లేదా ఒక దేవుణ్ణి భావించుకోమన్నారు, ఏంటంటే లోపల ధ్యానానికి ఆలంబనగా ఏదో ఒకటి తీసుకోమన్నారు. అది ధ్యానం కుదరట్లేదు మాకు, మేము రకరకాలకి గురైపోతున్నాం అన్న వాళ్ళకి అలా చెప్పారు. ఇప్పుడు పిరికి వాళ్ళు ధ్యానం చేస్తే ఏమవుతుంది? పిరికితనానికి కారణం భయం, భయానికి కారణం విషయాలు. ఆ విషయాలన్నీ ఆలోచనలోకి రాగానే ధ్యానంలో ఎక్కువ భయపడిపోతారు, ఎక్కువ కంగారు పడిపోతారు. స్టార్టింగ్ లో అందరూ అదే చెబుతారు, బాబా ధ్యానంలో నాకు భయం వేస్తుందని లేచిపోతారు. కాదు, అది లోపల నువ్వు భయపడే విషయాలు, ఆలోచనలు కదిలి. భయపడటానికి ఏముంది? ఇంట్లో తలుపులేసి కూర్చున్నావు, ఫ్యాన్ వేసి కూర్చున్నావు, తినేసి కూర్చున్నావు. ఆలోచనకి భయపడటం ఎందుకు? ఆలోచనే కదా అది. దాని ఆలోచనని గుర్తించు చాలు. అలాగే కూర్చో, కొన్నాళ్ళకి భయం పోతుంది. ఇది కొంతమంది ఇలా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ముందు కల్పించేసుకున్నారు మనసుకి, అభూత కల్పన. అందువల్ల పిరికి వాళ్ళు ధ్యానాలు చేసినప్పుడు భయపడటం సహజం, అది కామన్ విషయం. కొన్నాళ్ళకి పోతుంది అది. నువ్వు పరిస్థితులు గమనించి ఆలోచనలు కాదు. నేను తలుపులు వేసుకున్నా, చక్కగా ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, ఫ్యాన్ వేసుకున్నా, చుట్టూ మనుషులు అందరూ ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దన్నా, ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకుంటున్నా. ఎన్ని ఆలోచనలు వస్తే? ఇప్పుడు ఆలోచనలకు దెయ్యం వస్తే ఏంటి, దేవత వస్తే ఏంటి, పులి వస్తే ఏంటి, అనారోగ్యం వస్తే ఏంటి, బాధ వస్తే ఏంటి, కష్టం వస్తే ఏంటి, ఏదో జరిగిపోద్దన్న ఎన్ని ఊహలు వచ్చినాయి. ఊహలేక ఇప్పుడు గదిలో హాయిగా ఉన్నాక వీటికి నేను స్పందించకూడదని నీకు నువ్వు చెప్పుకుంటే పెరుగుతానే ఎగిరిపోతుంది. చాలా మంది పెరిగి వాళ్ళకి ధ్యానం తొందరగా కుదరదు. కానీ కుదరదని వదిలేస్తాడ. ప్రయత్నించుకోవడం ఎవరికి కుదరదు. ధ్యానం ఆలోచనలు వస్తానే ఉంటుంది, అది ధ్యానం అంటే. మళ్ళీ ధ్యానం లేదా ఆత్మలు వచ్చి మాట్లాడితే అంటే ఆల్రెడీ కల్పించుకున్న దెయ్యాల భూతాల సినిమాలు చూసి దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని రకరకాల కల్పనాత్మకమైన కథలో కల్పించేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ప్రపంచంలో. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు, దెయ్యాలు పడుతున్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు, అటు వదిలిస్తున్నాం అన్నోళ్ళు ఉన్నారు. ఇంకేం చేయాలి? మీరు వెళ్ళి అడిగి చూడండి, అదంతా మానసిక వ్యాధి అని డాక్టర్లు చెబుతారు. సైన్స్ దాన్ని మానసిక వ్యాధి అంటారు. అంటే అభూత కల్పనలు ఊహించుకోవడం మనసుకి ఎక్కువ అలవాటు. అందుకని వాస్తవికతలో జీవించాలి. ఇవన్నీ లేవు నీ మనసు కల్పనలు.
ఆ కల్పనలకి అలాంటి కల్పనలు ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నాం మనం. అవి నమ్మేవాళ్ళు అందరూ అదే చెబుతారు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోగానే ఈ దయ్యం భావన వచ్చింది అనుకోండి, బాబోయ్ ఆత్మలు వచ్చేస్తున్నాయి నా దగ్గరికి అంటాడు. ఆత్మలు నాకు కనబడిపోతున్నాయి అంటాడు, నాతో మాట్లాడేస్తున్నాయి అంటాడు. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న గురువును ఆ మార్గం పెట్టుకుని ఉండ మీరు అనుసరించారనుకోండి, మీకు కనపడని ఆత్మలు కూడా కనపడతాయి. ఎందుకంటే మీ భావనే కదా. అటు చెబుతాడు రోజు కొన్నాళ్ళు ధ్యానం చేస్తే ఆత్మలతో మాట్లాడచ్చు అంటాడు. ఇప్పుడు చాలా మంది సూక్ష్మ శరీరయానాలని సూక్ష్మ శరీరయానం చేసి వస్తున్నారు. సూర్యలోకం వెళ్ళాం, చంద్రలోకం వెళ్ళాం, ప్రపంచం అంతా తిరిగి వచ్చేసాం. ధ్యానం వీళ్ళు మొత్తం విశ్వం తిరిగి వచ్చేస్తున్నారు. కానీ శరీరం మాత్రం 2 అంగుళాలు కలపలేరు, మోకాళ్ళ నొప్పులు. సూక్ష్మ శరీరం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారు. ధ్యానం ఇప్పుడు ఆ పద్ధతులు అలా కోటాను కోట్ల పద్ధతులు పెట్టారు. ఇవన్నీ భ్రాంతులు, భ్రమలు. నిజమైన ధ్యానం ఏంటంటే ఆలోచనల వలన, ఆలోచనల వేగం వలన మనిషి అంటే ఆలోచన ఏంటి, ధ్యాస బయటికి వెళ్ళిపోవడం అంతే. ఆలోచనల వేగం వలన ధ్యాస బయటికి వెళ్ళిపోతూ మనిషి ప్రశాంతతను కోల్పోతున్నాడు. అది మంచివా చెడ్డవాళ్ళని కాదు అసలు అక్కడ విషయం. అందుకని ముందు ప్రశాంతత కావాలంటే కాసేపు ఆలోచనలు ఆపడం నేర్చుకోవాలి. అందులో ఇంకా అన్నీ ఉంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, నెగిటివిటీ ఉంది, ఇందులో చెడు ఉంది, మంచి ఉంది. ఆ చెడు అంతా పోగొట్టుకొని మంచిలో కూర్చోవాలి. అంటే ఆలోచనలు ఆపాలి, లేదా ఆలోచనలు పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. అలా ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ పేరు ధ్యానం, ఆ ప్రాసెస్ పేరు తపస్సు. ఇంకెవరైనా రకాలుగా చెబుతున్నా వాళ్ళు ఆ భావనలో ఇరుక్కుపోయినాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇరికించేస్తున్నారు. ఈ ఒక్కటి కాదు, అసలు ఇలా ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ దైవీ మార్గం కానీ మత మార్గం కానీ ఏదైనా మీకు రక్షణ ఇస్తుంది. ఈ భయాన్ని కల్పించేది అందరూ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి మోసానికి గురి చేస్తున్న వాళ్ళు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సోదరునికి ఎవరు చెప్పారో తెలియదు, కానీ నిజంగా నాకు జరిగింది ఇది. నాకు 22 ఏళ్ల వయసులో నేను ఒకసారి విజయవాడ బస్ స్టాండ్ లో కూర్చున్నాను. బస్సు ఎక్కాలి. అది పొరపాటు నా లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది. అంటే తెల్లవారుజామున ఉంది బస్సు. అందుకని నైట్ అక్కడ కూర్చుండిపోయాను. తెల్లవారుజాము బస్సు ఎక్కుదామని కొంచెం లేటుగా వచ్చాను, వెళ్ళిపోయింది బస్సు. తెల్లవారుజామున మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చాలా గంటలు కూర్చోవాలి మధ్యలో. సరే, నాకు బాగా ఈ డివోషనల్ బుక్స్ చదవడం అయ్యి బాగా అలవాటు, ఎప్పుడు నా చేతిలో ఉంటాయి. సరే, నేను బ్యాగ్ లోంచి అక్కడ కూర్చొని బస్ స్టాండ్ లో చక్కగా పట్టపగలలాగా లైట్లు వేసి ఉన్నాయి. ఓ బుక్ చదువుకుంటున్నాను, ఓ స్పిరిచువల్ బుక్. ఎవరో ఒక అతను వచ్చాడు, కుర్రోడే. బోల్డ్ మంది ఉన్నారు అక్కడ బస్ స్టాండ్, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరికి వచ్చాడు. కొంచెం జరుగుతారని నేను జరిగి మరి నా పక్కన బెంచ్ మీద కూర్చున్నాడు. తర్వాత అర్థమైంది అతను ఎందుకు వచ్చాడంటే నేను స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నాను, అది చూసి వచ్చాడు. ఈ తర్వాత అతను మీకేంటి స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్ అని మాటలు మొదలు పెట్టాడు. ఏ పుస్తకం చదువుతున్నారు ఏంటని చెబుతూ అతను మతం చెప్పాడు. కుర్రోడే అతను మతం చెప్పాడు. ఆ మత ప్రచారం నామే చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఆ క్లాసులో అవన్నీ పెట్టి నేర్పుతారండి, అవన్నీ నాకు చెబుతున్నాడు. చెబుతూ నేను చదువుతున్న బుక్, అప్పుడు చదువుతున్నటువంటి బుక్ ధ్యానానికి సంబంధించింది. ఆ బుక్ టైటిల్ ధ్యానం అని ఉంటది వెనకాల, చూసాడు అతను. మొత్తం బుక్ అంతా ధ్యానానికి సంబంధించింది. అది చూసి అతను నాతో చెప్పడం మొదలు పెట్టాడు. ధ్యానం చేయకూడదండి, ఆత్మలు మన మీదకి వచ్చేస్తే, ఆత్మలు మనం కొట్టుకుంటే, ఆత్మలు మనం కనపడితే మాట్లాడితే, ఇంక ఈ సోదరు కనపడితే మాట్లాడితే కొట్టుకుంటే అని చెప్పాడు నాకు. అంటే వాళ్ళ మతంలో వాళ్ళకి అలా చెబుతున్నారు. అంటే ఇంకొక మతంలో ఎక్కడైతే ధ్యానానికి గుర్తింపు ఉందో, ధ్యానానికి విశేషత ఉందో, ధ్యానానికి ఓ గొప్పతనం ఉందో ఎక్కడుంది? ఆత్మజ్ఞాన మార్గంలో ఇప్పుడు ఉంది. నువ్వు శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరం అన్నప్పుడు తిరుగుతాం, శరీరాన్ని బట్టి తిరుగుతాం, దాని అవసరాలు తీర్చుకుంటున్నాం. శరీరపు అవసరాలు తీర్చుకోవాలంటే మనసు దీంతో కలిసి ఉండాలి. మనసులోనే ఎరుక కలుగుద్ది.
గుర్తింపు అంతా మనసులోనే ఉంటుంది. నేను అసలు ఈ శరీరం అనే భావన, నేను నాది నా వాళ్ళు అనే భావన, నాకు సంబంధించిన సమస్త జ్ఞాపకాలు వేరుకలు అన్ని మనసులో ఉంటాయి. కాబట్టి మనసు శరీరానికి కలిసి జరుగుతూ ఉంటుంది. శరీర స్థితి, మనోస్థితి. శరీరం ఆగిపోయింది, ప్రశాంతంగా కూర్చున్న మనసు ఊహించుకుంటూ ఉంటుంది. మనం చూడండి, ఒకసారి ఈ పని ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన అంతా ఊహంతా మనోస్థితి. అలా మనసులో ఊహలు సాగుతూ ఉంటాయి. రాత్రి పడుకుంటూ వచ్చే కళలో, పొద్దున్నే వచ్చే కళ్ళన్నీ ఊహలే. అది మనోలోకమే, అబద్ధమేం కాదు అది. అది శరీరం సహకరించట్లేదు కాబట్టి, శరీరం నిద్రపోయింది కాబట్టి అబద్ధమని మనం కళలని అనుకుంటున్నాం అంతే. అది మనోలోకం. మెలకువలో కూడా ఊహలన్నీ మనోలోకమే. అక్కడి నుంచి ప్రాణశక్తి స్థితి అంటే నిద్రాస్థితిలోకి వెళ్తాం చూడండి, అదే ప్రాణశక్తి స్థితి. నిద్రాస్థితిలో ఎక్కడికి వెళ్ళాం? ప్రాణశక్తి స్థితికి వెళ్ళాం. ఇప్పుడు మెలకువలో ఏం చేస్తున్నామంటే, ప్రాణశక్తి స్థితికి నిద్రాస్థితిలో వెళ్ళిన దానికి మెలకువలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ట్రై చేయడానికి అద్భుతమేం లేదు. శరీర భావనలు వదిలేయగలిగితే, మనోభావాలను వదిలేయగలిగితే మిగిలింది ప్రాణశక్తి. ఎందుకని శరీర మనోభావాలకు సహకరిస్తుందే ప్రాణశక్తి. అయితే వదిలేయడం మనం ప్రాక్టీస్ చేయలేదుగా. వదిలేయగలిగితే అన్నప్పుడు సాధన చేస్తే కదా వదలగలగడం వచ్చేది. మనం శరీరంతో తిరగడం సాధన చేస్తాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా శరీరంతో తిరగడమే సాధన చేస్తాం. శరీరం శిథిలమైపోయే వరకు శరీరంతో తిరగడమే సాధన చేస్తాం. శరీరమే నేనన్న భావన సాధన చేస్తాం. ఎందుకని అది నిజమే. ఆకలి ఉంది, మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, శారీరక అవసరాలు ఉన్నాయి, గాలి పీల్చుకోవాలి, పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియ కోరికలు ఉన్నాయి. అది అబద్ధమేం కాదు, కానీ అది ఒక స్థితి మనకి. అక్కడి నుంచి మనసు ఉందిగా, ఊహలు వస్తాయి. మనసులో శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలు మొత్తం జ్ఞాపకాలుగా ఉన్నాయి. అటు శరీరం కలపకపోయినా కాసేపు ఊహలు సాగుతుంది. ఇప్పుడు పడుకుందాం నిద్రపోదామని వెళ్ళాం. మంచం మీద పడుకోగానే టక్కన నిద్రలోకి వెళ్ళిపోగా ఆలోచనలు సాగుతూ ఉంటాయి, ఏదో సాగుతూ ఉంటాయి. అదే మనస్సు. అలాగే మామూలుగా మీరు ఎప్పుడైనా విశ్రాంతిగా కూర్చున్నా ఆలోచనలు సాగుతూ ఉంటాయి. కాబట్టి సాగాలి కూడా. ఎందుకంటే తర్వాత పనులు ఎలా చేసుకోవాలి, తర్వాత జీవితం ఎలా జీవించాలి అనే దానికి ఇవి ఆలోచనలు అవసరమే. కానీ అందులో పనికిరాని ఆలోచనలు మనకు అక్కర్లేదు. ఇబ్బంది పెట్టేవి, భయపెట్టేవి, బాధ పెట్టేవి, దుఃఖ పెట్టేవి మనకు అక్కర్లేదు. కానీ ఆలోచనలు లేకపోతే అసలు మనం జీవించడమే కుదరదుగా. కాబట్టి మనోలోకం కరెక్టే. ఇప్పుడు ప్రాణశక్తి లోకంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? శరీరాన్ని ఆపాలి. ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేసాం? శరీరాన్ని ఆపేసి మంచం మీద పడుకోబెట్టాం. తర్వాత ఆలోచనలకు నిద్రపోవాలని అనుకుంటూ ఉండగా ఆలోచనలు సాగుతూ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళామో తెలియదు. కానీ ప్రయత్నించాం, పడుకోబెట్టాము శరీరాన్ని. సృష్టి చేసిన ఏర్పాట్లో సహజంగా నిద్ర వచ్చింది. ఆ నిద్రాస్థితి ఏంటి? మనసు ఆగిపోయింది, శరీరం ఆగిపోయింది, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. దాన్ని నిద్రని పేరు పెట్టాం. దాన్ని మెలకువలో ట్రై చేస్తున్నాం. ట్రై చేయడం ఏంటి? అభ్యాసం ఎందుకు రావట్లేదు అంటే చిన్నప్పుడు చేయలేదు. ఇందులో అద్భుతమే లేదు. అదే మనం ఋషుల దగ్గర, మునుల దగ్గర, యోగుల దగ్గర ఇటువంటి సాధన చేసుకునేటువంటి కుటుంబాల్లో పుట్టుంటే చిన్నప్పటి నుంచి మనకు రోజు అన్ని నేర్పినట్టు, ఆనందం నేర్పినట్టు, చదువుకోవటం నేర్పినట్టు, బ్రతకడం నేర్పినట్టు, అలాగే ధ్యానం, తపస్సులు కూడా నేర్పేసేవాడు చిన్నప్పటి నుంచి. ప్రాణశక్తి స్థితిలోకి ఎలా వెళ్ళాలో కూడా నేర్పేసేవాడు. అలవాటు అయిపోయేది. ఋషులు, మునులు, యోగులు వాళ్ళ సంతతికి అలవాటు అయిపోయిన కారణం అది జీవితంలో కలిసిపోయిన భాగం వాళ్ళకి. కానీ మనకి సాధన, ఆధ్యాత్మికత, దైవత్వం, దైవీ విధానాలు అంటే మన గుణమార్పు, చెడును వదిలిపెట్టి మంచిలోనే ఉండటం, నా ప్రాణశక్తిని నేను తెలుసుకునే ప్రయత్నం, ఇవన్నీ మన జీవితంలో అసలు చిన్నప్పటి నుంచి లేవు. మన జీవితం అంతా శరీర పరంగా, మనోపరంగా, కోరికల పరంగా, డబ్బు పరంగా సాగింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అలాగే సాగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాం కానీ సాధన మొదలు పెడుతున్నాం. అందుకని తొందరగా రాదు అంతే. అదొక అద్భుతం అనిపిస్తుంది. అద్భుతమేం కాదు, సహజత్వం. ఇప్పుడు మొదలు పెట్టినా వస్తుంది, అందులో డౌట్ అయితే లేదు. ఆ వస్తుంది అనేది మీరు దాని మీద ఎంత గట్టిగా కూర్చుంటారు, ఎంత చక్కగా వింటారు, ఎన్ని మంచి విషయాలు వింటారు. అభూత కల్పనలు కాకుండా, మాయలు అద్భుతాలు కాకుండా ఒక ప్రాక్టికల్ గా మిమ్మల్ని మీరు శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి ప్రాణశక్తి స్థితికి ఎలా తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే అది మనకి నిద్రాస్థితిలో కనపడుతుంది. శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి ప్రాణశక్తి స్థితికి నిద్రాస్థితిలో సహజంగా వెళ్ళిపోతున్నాం. దాన్ని మెలకువలో తెచ్చుకోవడానికి సాధన చేయడం తప్ప ఇంకో దారి లేదు. ఇంకా మహిళల అద్భుతాలు ఏముంటాయి? ఆ నిద్రాస్థితి ఎలా ఉంది, అక్కడ ఆలోచనలు లేవు కదా, గందరగోళం లేదు కదా, సుఖ దుఃఖాలు లేవు కదా. మనకి ఎన్నో బాధలు ఉండొచ్చు, అవన్నీ నిద్రలో లేవు కదా. నేను నాది నా వాళ్ళు అసలు లేవు కదా. మరి నిద్ర ఎలా ఉంది? సుఖంగా ఉందా, దుఃఖంగా ఉందా, అన్ని వదిలేసేవుగా, బాధగా ఉందా? లేనే లేదు. నిద్ర చాలా హాయిగా ఉంది.
కానీ మెలకువలో ఏమన్నా వదిలేయాలని బాబు, నా డబ్బు నేను వదలలేను, నా కుటుంబం నేను వదలలేను, అసలు ఏది నా వస్తువులు నేను వదలలేను అని మెలకువలో వదలలేనని బాధపడతా ఉండడం. నిన్ను వదిలేయని ఎవరు చెప్పలా, వదలగలగటం కూడా నేర్చుకుంటే నీకు దుఃఖం ఉండదు అన్నారు. సుఖం ఇబ్బంది లేదుగా, మంచి ఇబ్బంది లేదుగా. మంచిలో సుఖంలో నువ్వు ఏమి వదలాల్సిన అవసరం లేదు, ఎందుకని అక్కడ అసలు ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉందిగా. కాబట్టి అది ఉంచుకో. దుఃఖం వదలాలంటే ఇప్పుడు ధ్యానం నేర్చుకో, ధ్యాసనం నిలపడం నేర్చుకో, ఆలోచనలు ఆగటం నేర్చుకో, శరీర భావం నుంచి మనోభావం నుంచి ప్రాణశక్తి భావంలో రావడం నేర్చుకో. అదే తపస్సు, అదే ధ్యానం. ఇందులో ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దయ్యాలు పోతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం కనపడటం ఏంటి, మనతో మాట్లాడటం ఏంటి, ఈ శోధన చేసిన అనుభవం నాకే అయింది. అలా చాలా మంది చెప్పడం కూడా ఇంకా అతనితో ఇంచుమించు తెల్లవారు వరకు, నా బస్సు వచ్చే వరకు, తెల్లవారుజాము బస్సు వచ్చే వరకు మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఎందుకంటే రోడ్ల మీదకి వెళ్ళి ప్రచారాలు చేసి బస్ స్టాండ్లో ఎవరు కూర్చున్నోడికి వెళ్ళి మతాలు ప్రచారం చేయమని, దేవుణ్ణి ప్రచారం చేయమని, ఎక్కడ పడితే అక్కడ రోడ్లమ్మడి తిరిగి ఇళ్లమ్మడి తిరిగి ప్రచారం చేయమని. అసలు కుర్రోడు అతను, ఓ 25 ఏళ్ళు చదువుకుంటున్న కుర్రోడు. ఇలా నేర్పుతున్నారు కదా, నువ్వు ఈ కాసేపు మత భావన వదిలేసి అందులో ఇరుక్కుపోయిన భావనలోంచి బయటకు వచ్చి ఒక మనిషిగా ఆలోచించు, నీకు ఇది కరెక్టేనా? ఎవడో తెలియనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు వాడిని నీ మతం వాడి మీద రుద్దేద్దాం అంటే నా మతం నా గొడవ నాకు ఉండుంటది కదా. అందుకే ఈ పుస్తకం చదువుకుంటున్నాను. పైగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు కూడా చెప్పాను. ఇక్కడ ఎవరు దైవీపరమైన విధానంలో లేరు, మామూలుగా ఉన్నారు. నేను ఒక్కడనే ఇది ఈ పుస్తకం పట్టు కూర్చున్నా కాబట్టి ఈడి చెవిలో ఓదొచ్చి ఎంటాడని వచ్చావు, ఎందుకయ్యా గోవాలని. సరే తెల్లవారు మాట్లాడుకున్నాను, నేనేం విమర్శించలే, కానీ అతనికి అర్థమయ్యేటట్టు మాట్లాడాను. అతను దాన్ని అంగీకరించి వెళ్ళాడు. కానీ ఇలా చెప్పేవాళ్ళు తగిలేరు, నాకు చాలా మంది తగిలేరు. అసలు ధ్యానం అనేది ఇంకో దానికి సంబంధించింది కాదండి. మన ఆలోచనలు ఆపుకోవడం, ఆత్మలు లేవు, దేయాలు లేవు, భూతాలు లేవు, కల్పన కల్పన కల్పన, మన మనసు తయారు చేస్తున్న కల్పన. మానసిక రోగాలు అవన్నీ అని చెప్పి సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు చెబుతున్నారు, సైన్స్ నిరూపిస్తుంది. కాదు, ఉన్నదే అదిగా పిచ్చెక్కింది, గంతులేస్తున్నారు, జుట్టోడ తీసి తిరుగుతున్నారు, జుట్టు ఎరబోసుకు తిరుగుతున్నారు, రకరకాలు చేస్తున్నారు, ఫలానా దేవత పట్టింది, ఫలానా దెయ్యం పట్టింది అని స్టేజ్ మీద కూడా చూపిస్తున్నారు. అంటే అదే మానసిక బలహీనత. మానసిక జబ్బుల్లో ఒక జబ్బు అలాంటిది ఉంది, నేను కాదు నేను ఎవరో అనే భావన వస్తుంది. అలా మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒకే మనిషి 4-5 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, నేను ఒక నలుగురు లాగా. అలా అనేక వ్యాధులు ఉన్నాయి మనసుకి. జ్ఞానం తెలియనప్పుడే నిజమనిపిస్తుంది. జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏమీ లేదు, అక్కడ అసలు ఏమీ లేదు, శూన్యం. నిన్ను నువ్వు చక్కగా మీ ఇంట్లో కూర్చొని, నీతో నువ్వు కూర్చొని, నిన్ను నువ్వు తెలుసుకుని పని చేస్తున్నావు అంతే. లోపలికి వెళ్తేనే అంతరంగం కనపడుతుంది, అందులో చెడు తొలగి చేసుకొని మంచిని పెంచుకుంటాం. ధ్యానంలో మొదటి భాగం ఆలోచనలు ఆగనప్పుడు అలా నిదానంగా ఆలోచనలు ఆపడానికి ప్రయత్నిస్తాం. అంతే తప్ప ఇటువంటి వాళ్ళ మాటలు అసలు నమ్మకండి. పిరికి వాళ్ళకి ధ్యానం చేసేటప్పుడు, అంటే పిరికి వాళ్ళు బాధలు ఉన్న వాళ్ళు ధ్యానం చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవడం మాత్రం నిజమే. ఎందుకంటే బాధలు ఉన్న వాళ్ళ కళ్ళు మూసి కూర్చోగానే ఆ బాధల ఆలోచనలు ఎక్కువ వస్తాయి కదా, అందుకని ఆ బాధల భావాలకు లోనైపోతారు. పిరికోళ్ళు కూడా భయాల భావాలకు లోనైపోతారు. కాదు, అక్కడే విఘ్నతతో చెప్పుకోవాలి, మీకు సరిగ్గా దారి చెప్పేవాడు కావాలి. అయ్యా భావాలయ్యి, భావాలకు ఎందుకు భయపడుతున్నావు? ఆలోచనలు, నీ ఇంట్లో కూర్చున్నావు, ఫ్యాన్ వేసి కూర్చున్నావు, తలుపులేసి కూర్చున్నావు, ఇక్కడ మనుషులు లేరు, సంఘటనలు లేవు, విషయాలు లేవు, నువ్వు ప్రపంచంలో లేవు. భావాలు అలా వస్తాయని తెలుసుకో, గ్రహించు. ఆలోచనకు భయపడకు, భావానికి భయపడకు. అది ఉత్తి భావం, ఉత్తి ఆలోచన గుర్తొచ్చిందంటే. అలానే గుర్తు రాకపోతే మనం జీవించడం కుదరదు, అన్ని గుర్తు రావాలి మనకు. అందులో ఇది కూడా గుర్తొచ్చింది కాబట్టి నువ్వు అలా చెప్పుకున్నాక పెరుగుదాన్ని ఎగిరిపోతుంది కొన్ని రోజులకి. ముందు చెప్పుకుంటే మొదలు పెట్టు. నీకు నువ్వు చెప్పుకో, నీతో నువ్వు మాట్లాడుకోవడం నేర్చుకో. ఎప్పుడు ఎవరినో అడగటం నేర్చుకోవాలి. అడగటం నేర్చుకుంటే ఇలాంటివి చెబుతారు అందరూ. అలా ఎవరి కాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని మభ్య పెట్టడానికి అలవాటు పడిపోయారు అనేక మంది. ఇందులో దూరిపోయారు, అన్ని చోట్ల దూరుతారు, ఇందులో కూడా దూరిపోయారు.
అని మంచి వాళ్ళ మాటలు వినండి. మంచి వాళ్ళు ఒకటేనండి గుర్తు, ఎవరు మంచివాళ్ళు. మంచి వాళ్ళ మాటలు వినండి, మంచి వాళ్ళతో సహవాసం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి అని అనాదిగా చెబుతానే ఉన్నారు. మరి మంచి వాళ్ళు ఎవరో? ఏం లేదు. మంచి వాళ్ళు ఎవరని నీ డబ్బుతో అవసరం ఉండదు, నీ సేవతో అవసరం ఉండదు, నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని అసలు చూడరు. నువ్వు ఎలా జీవించినా వాళ్ళకి వచ్చిన బాధ లేదు, నీకు చెప్పాల్సింది మంచి చెబుతా ఉంటారు. కుదిరితే వాళ్ళే నీకు మేలు చేస్తారు. వాళ్ళు మంచివాళ్ళు. నేను నుంచి ఏమీ ఆశించరు, అసలు నువ్వు అక్కర్లేదు అలాగే. నువ్వు అవసరం ఉన్నాడు, నీకేం మంచి చేయగలుగుతాడు? నువ్వు నన్ను అనుసరించాలి, నువ్వు నాతోనే ఉండాలి, నీతో నేను సంఖ్యాబలాన్ని పెంచుకున్నాను, నా సమూహం మొన్నటిదాకా 1,00,000 మంది ఉండేవాడు, ఇప్పుడు నువ్వు కూడా వస్తే 1,01 అయింది. మళ్ళీ మీరు అందరూ జనాన్ని పోగేసుకురండి, జనాన్ని పోగేసుకొస్తే వాళ్ళందరి దగ్గర మళ్ళీ మనం డబ్బులు పోగేసుకోవచ్చు, కీర్తి ప్రతిష్టలు పోగేసుకోవచ్చు, రకరకాల చర్యలు చేయొచ్చు అనుకుని నీకేం చేయలేడు. ఎందుకంటే తను ఆశించే వాళ్ళందరినీ పోగేసుకుంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక సంస్థ పెట్టో, ఒక విధానం పెట్టో, ఒక పద్ధతి పెట్టో జనాన్ని పోగేస్తున్నారంటే వాళ్ళకి ఆశ ఉండి పోగేసుకుంటున్నారు. వాళ్ళకే ఆశ ఉండి పోగేసుకున్న నీకేం మేలు చేస్తారు? కాదు, మేలు చేస్తున్నట్టు చెప్పకపోతే, ఎర్రబెట్టకపోతే, గేలం కొంగికి ఆ ఎనప కొంగికి ఎర్రబెట్టకపోతే చేప పడదు. చేపకు మేలు చేస్తున్నట్టుగా చూపించాలి. ఇది కూడా అదే ప్రాసెస్. అందుకని అస్సలు భయపడకండి, మీతో మీరు చెప్పుకోండి. పిరుకోళ్ళైనా నేను పిరుకోండి. నాకు ఏదైనా బాధలు ఉన్నప్పుడు కూర్చొని ధ్యానాన్ని కూర్చుంటే అయ్యే ఆలోచనలు వస్తాయి. నా చూసుకొని నేను మీకు చెబుతున్నాను. అయ్యే ఆలోచనలు వచ్చినప్పుడు చాలాసార్లు నేను భయపడ్డాను, పెరిగితనానికి లోనయ్యాను, బాధలు వచ్చినప్పుడు బాధలకు లోనయ్యాను, ధ్యానం కుదరట్లేదని లేచిపోయాను. అన్ని జరిగింది స్టార్టింగ్ లో. కానీ తర్వాత నాకు నేను చెప్పుకోవటం మొదలు పెట్టాను. ఏంటి ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని తలుపులు వేసుకొని నన్ను డిస్టర్బ్ చేయబాకండి నేను కాసేపు చెప్పి మరీ కూర్చొని అన్ని తినేసి తాగేసి కూర్చొని ఆలోచన వస్తే భయపడటం ఎందుకని నాకు నేనే చెప్పుకున్నాను. కానీ నేను కొంతకాలం పట్టింది, మీకు కొంతకాలం పడుతుంది. ఏదైనా ఆలోచనే కదా, బాధ అయినా, భయం అయినా, దుఃఖమైనా, ఇబ్బంది అయినా, ఊహ అయినా ఆలోచన రూపంలో వచ్చింది. నేను ధ్యానానికి కూర్చున్నా. ఇప్పుడు నాకు ఆలోచనతో పని లేదు. భయపడటం అనేది ఒక అవివేకపు చర్యగా జరుగుతుంది అని నన్ను నేను గమనించుకున్నాను. మీరు కూడా అలా గమనించుకోండి. అలా గమనించుకుంటూ ముందుకు సాగటమే తప్ప ఇలాంటి పనికిరాని వాళ్ళ మాటలన్నీ నమ్మకండి. ఇవే కాదు, మహిమలు, మాయలు, అద్భుతాలు, అసలు ఏది చెప్పినా నమ్మకండి. ప్రాక్టికల్ గా ఉంటుంది, సహజత్వం. మీ శరీరం నిజం, మీ మనసు నిజం, మీ ప్రాణశక్తి నిజం. మీకు శరీర నిజం తెలుసు, దాంతో ధర్మంగా మంచిగా జీవించండి. మీకు మనోనిజం కూడా తెలుసు, ఆ మనసు శరీరంతో కలిసి సాగాలి. అలానే విడిగా ఊహలు కూడా సాగుతాయి. అందులో కూడా ధర్మంగా మంచిగా ఉండి ఊహలను, మిగిలిన ఊహలను అదుపు చేయండి. గతంలోకి భవిష్యత్తులోకి పరిగెత్తకండి. శరీరానికి ఎంత మనసు అవసరం అంతే ఉపయోగించుకోండి. మిగిలిన మనసుని ఆపటం, ఆగటం నేర్చుకోండి. దానికి సాధన ధ్యానాన్ని లేదండి. అది సంపూర్ణమైతే ఆటోమేటిక్ గా మీ ప్రాణశక్తిలో కూర్చోవటం వస్తుంది. అలాంటి ప్రాణశక్తిలో కూర్చోవడం అద్భుతం అంటే కానే కాదు, సృష్టి సహజంగా రోజు నిద్రలోకి వెళ్తున్నాం. శరీరం ఆపేసి మనసు ఆపేసి నిద్రపోతున్నాం. అది ప్రాణశక్తి స్థితి. దాన్ని మెలకువలో ట్రై చేస్తున్నాం. దీనికి మళ్ళీ అద్భుతాలు ఏంటి, మహిమలు ఏంటి, మాయలు ఏంటి, అనేక రకాలైన చిత్ర విచిత్ర విన్యాసాలు ఏంటి. నిద్రకి ఎంత సహజంగా వెళ్తున్నామో అంత సహజంగా ధ్యానం నుంచి, తపస్సు నుంచే ప్రాణశక్తిలోకి ఎరుకుతో వెళ్తాం. దానికోసం కూర్చుంటున్నాం. నిద్రపోకుండా ఎరుకుతో సాధన చేసుకెళ్తాం. ఇంకా మిగిలిన కల్పనలని మీకు తెలియట్లేదా? నిద్రకి ఎంత సహజంగా వెళ్తున్నామో సాధన చేస్తే అంత సహజంగా వెళ్ళాలి. మధ్యలో ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు నిద్రలో వెళ్ళింది ప్రాణశక్తికే. అక్కడ ఏమున్నాయి? అద్భుతాలు, మహిమలు, మాయలు, లేకపోతే భయాలు, బాధలు, దుఃఖాలు ఏమి లేవుగా. అలాగే ఇక్కడ కూడా ఉండవు. అవి కల్పిస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. మీ స్వస్థితిని మీరు చేరుకోవడానికి అడ్డుపడుతున్నారు. మీ స్వస్థితిని మీరు చాలా తేలిగ్గా చేరుకోవచ్చు, ఎందుకంటే అది మీ సొంత స్థితి కాబట్టి. అయితే అలా చేరుకోవాలంటే ముందు మీరు శరీర స్థితిలో మొత్తం మంచిగానే జీవించాలి. మనోస్థితిలో అసలు చెడ్డ ఆలోచనలు కూడా పట్టుకోడు. అటువంటి వాళ్ళు మాత్రమే తమ ప్రాణశక్తి స్థితికి ఎరుకలో, మెలుకవలో, ధ్యానంతో, తపస్సుతో చేరుకోగలుగుతారు, జీవన్ముక్తులు అవుతారు. అలా మనం ఆ స్థితిని పొందడానికి, చెడును పోగొట్టుకుని మంచిని పెంచుకోవడానికి మనం ఈ శీర్షికల ద్వారా ప్రయత్నించుకున్నాం. అంతే తప్ప మీకు ఏ డేంజర్లు లేవు, ఏ భయాలు లేవు. చక్కగా ధ్యానం చేసుకోండి. చక్కగా మీ తపస్సులు, మీ ధ్యానాలు, మీ సాధనలు మీరు ఏదనుకుంటే చేసుకోండి. చెడు నుంచి మంచికి రావడం, మంచి నుంచి ప్రాణశక్తి ఎరుకకి వెళ్ళడం, ఇది దారి.
దాంట్లో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి కొద్దిగా ప్రయత్నించండి. అంతే తప్ప అసలు ప్రమాదం అనేది, డేంజర్ అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉండదు, దైవ మార్గంలో ఉండదు, భక్తి మార్గాల్లో ఉండదు, మత మార్గాల్లో ఉండదు. ఒకవేళ ఉంటే రక్షణే ఉండదు. ఎందుకని ఒకవేళ నిజంగా గురువు శరీరంతో ఉన్నాడు, రమణమహర్షి శరీరంతో ఉన్నారు, అతను ఎవరో తప్పు చేశాడు, ఆయన ఆశ్రయం కల్పించి రక్షించారు. మళ్ళీ అతను తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేశావు ఎందుకని అసలు అతను అడగల ఆయన. ఎందుకని మనిషి అనేవాడే పొరపాట్లు చేస్తాడు. ఆ పొరపాట్ల నుంచి మనుషుల్ని మంచి మార్గంలోకి తేవడానికి గురువులు మహాత్ములు ఉంటారు. అంతే తప్ప శాపాలు పాపాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నాశనం అయిపోతారు ఇటువంటివి చెప్పేవాళ్ళు అందరూ కూడా మోసగాళ్ళు, మోసగతులు. ఎందుకని వాళ్ళు స్వార్థపరులు. అందుకని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నాశనం అయిపోతారంటే ఆయనకు సమూహం కావాలి, ఇందులోనే ఉండాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఇందులోనే ఇరుక్కుపోవాలి. ఎందుకని ఆ డబ్బులు అక్కడే ఇవ్వాలి, అక్కడ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలి, వాళ్ళ నాయకులు అవ్వాలి, నాయకురాలు నాగమ్మలు అవ్వాలి, వాళ్ళ సంస్థలు పెరగాలి, వాళ్ళ ఫోటోలు పెరగాలి, వాళ్ళ దేవుళ్ళు అయిపోవాలి, వాళ్ళకి ఆరాధనలు కావాలి. లేకపోతే ఎవరన్నా అలా చెబుతారండి అసలు నా దాంట్లోనే ఉండాలి, ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదని. అలా మతాలే తయారు చేసుకున్నారు. మా దేవుడు రేటు మిగిలిన దేవుళ్ళు అంతా అసలు దేవుళ్ళే కదండి, అందుకే మతాలు కొట్టుకు చేస్తున్నాయి. అలా దేవుళ్ళ పేరు మీద ఏర్పాటు చేసిన దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు. ఇలా ఘర్షణలు సృష్టిస్తారు. నిజమైనటువంటి వాళ్ళు అసలు ఎక్కడైనా మంచి నేర్చుకోమని చెబుతారు. ఎక్కడో చోట నీ ఇంట్లో నువ్వు కూర్చొని మంచి నేర్చుకో, లేదా ఎక్కడ తిరుగుతావో మంచి అయితే నేర్చుకో. నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఒక మంచి నేర్చుకో. అసలు నిజమైన వాళ్ళు ఎవరో కూడా జన సమూహాలు తన దగ్గరికి వచ్చి తనను ఆరాధించి కీర్తించి గురువుని చేసేసి దేవుణ్ణి చేసేయాలని కోరుకోరు. ఎందుకంటే జన సమూహాల వలన వాళ్ళు అశాంతికి లోనవుతారు. ఎందుకని వాళ్ళ సాధన భంగం అవుతుంది, వాళ్ళ ప్రశాంతత భంగం అవుతుంది. అయితే జీవన్ముక్త స్థితిని పొందారు కనుక నిజమైనటువంటి జిజ్ఞాసువులు, ముముక్షువులు, నిజమైనటువంటి మనుషులు, మంచి మనుషులు తగిలినప్పుడు పాపం వాళ్ళకి బాధ కలిగి అయ్యో శరీర భావంలో ఇరుక్కుపోయి వీళ్ళు దుఃఖ భావనలకు లోనవుతున్నారే, వీళ్ళకి తత్వం చూద్దామని అనిపిస్తుంది. అదొక జాలి హృదయం, అదొక మేలు చేసే హృదయం, అదొక సున్నిత హృదయం. అంతే సమూహాలు ఉండాలని అసలు అనుకోరాడు. సమూహాలు ఎప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు ఏ బిరుదులు పెట్టుకోరు, ఎవరికి ఏ బిరుదులు ఎవరు కూడా. ఇదంతా స్వార్థపరుల ఆట. నేను ఒక నాయకుడిని అవ్వాలి, ఒక తెగకి అనుకున్నప్పుడు ఆ తెగని నేను సృష్టించుకుని ఆ తెగకి అనేక రూల్స్ పెడతాయి, తెగ దాటి వెళ్ళిపోకుండా ఉండడానికి. ఆ తెగలోకి ఇతరులందరినీ లాక్కోవడానికి ప్రచార పర్వాలని పేరు పెడతాయి. ఇప్పుడు మతాలు విధానాన్ని సాగేదంతా ఇదే. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అలానే నిజమైన మహాత్ములు చాలా మంది, ఎక్కువ మంది, 99 మంది నిజమైన మహాత్ములే ఉన్నారు. 100కు 99 మంది వాళ్ళే ఉన్నారు. అదిగా ఒకటే ఎవరో దూరిపోతారు. అందులో మాతాజీలో మరి గురువుల్లో మహాత్ములు పేర్లు పెట్టుకు దూరిపోతారు. వాళ్ళ వలన వస్తున్నటువంటివి ఇటువంటి కష్టాలు, ఇబ్బందులు, అటువంటి వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటారు. ఎందుకని నిరంతరం నువ్వు ఇలా చేస్తే ఇవన్నీ భయభ్రాంతులకు గురి చేశారనుకో, అప్పుడు నువ్వు నిరంతరం వాళ్ళ గైడెన్స్ లోకి వెళ్తావు, వాళ్ళు చెప్పినట్టు అంటావు. ఇవన్నీ కాకుండా వాళ్ళ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తావు. అలా నువ్వు వాళ్ళనే అనుసరించేలా తెలివిగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. నీ బలహీనతని, నీ భయాన్ని, నీ ఆశని, నీ అత్యాశని, నీ దురాశని, నీలో ఉన్న ఎన్ని రకాల బలహీనతలు ఉంటే అన్నింటినీ వాడుకుంటున్నారు. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలహీనురాలు కాదు. అందరూ మనుషులు ఇలాగే ఉంటారు. స్టార్టింగ్ లో అందరికీ ఇలా భయాలు, బాధలు, దుఃఖాలు ఉంటాయి. కానీ చక్కగా కూర్చొని ధ్యానం చేసుకో. నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, తలుపులు వేసుకున్నావు, ఫ్యాన్ వేసుకున్నావు, హాయిగా కూర్చున్నావు, నీకు ఏ బాధ లేదు, నీకు ఏ భయం లేదు, ఆలోచనలకు భయపడాల్సిన అవసరమే లేదు, అక్కడ విషయం లేదు, ఆ పరిస్థితి లేదు. కాబట్టి ధ్యానం చేస్తున్న కాసేపు అరగంట అలా పెట్టుకొని ధైర్యాన్ని సంపూర్ణంగా నింపుకోండి. కొన్నాళ్ళకి పెరిగితనము పోతే, ఆలోచనల నుంచి భయపడటం, బాధపడటం పోతే ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. జ్ఞానం మీకు ఇచ్చేది ఒకటే, ధైర్యాన్ని. జ్ఞానానికి రిజల్ట్ ఏంటంటే ధైర్యము. ఏ పరిస్థితుల్లో అయినా మీరు మంచిగా బతకగలిగిన ధైర్యాన్ని కలిగి ఉంటారు. అన్ని రంగాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని చోట్ల ధైర్యం ఇచ్చేది జ్ఞానం ఒకటి. ఆలోచించుకోండి. అర్థమైతే జీవితంలో ఆచరించుకోండి. అర్థం కాకపోతే అంటే ఆచరించుకుంటూ ముందుకు సాగుతూ ఎంతో కొంత మేము నాలో చెడును పోగొట్టుకుని, పిరిగితనాన్ని పోగొట్టుకుని, భయాన్ని పోగొట్టుకుని, మూఢనమ్మకాలు పోగొట్టుకుని, ఈ మూఢ అంధత్వాలు పోగొట్టుకుని మేము జ్ఞానంతో హాయిగా, సంతోషంగా, సంతృప్తిగా మా కుటుంబ సకుటుంబ సపరివార సమేతంగా
శాంతిగా తృప్తిగా బతుకుదాం అనుకుంటున్నాం, చెడులోంచి మంచికి వచ్చేద్దామని అనుకుంటున్నాం అన్న భావన ఉన్న వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగండి. ఊరికనే ఏదో సరదాకి కాలక్షేపానికి వింటున్నాం అనుకునేవాళ్ళు అసలు అడగబాకండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎవరు ప్రశ్నలు అడిగినా నేనైతే చెబుతాను, ఎందుకంటే నాకు తెలిస్తే చెబుతాను, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని ప్రశ్నలు చాలా ఎక్కువ ఉండటం వలన, వరుసగా చెప్పుకుంటూ వెళ్ళడం వలన కొంతమందికి ఇంకా సమాధానాలు అంది ఉండకపోవచ్చు. వీలున్నంత వరకు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ చెప్పేది నాకు ఉపయోగపడుతుంది, మీకోసం కాదు. మీకు ఏది చెప్పినా అది నాకు మననం అవుతుంది, నాకు సత్కాలక్షేపం అవుతుంది, నాకు సజ్జన సాంగత్యం అవుతుంది. కాసేపు ఆ ఆత్మజ్ఞాన భావాలలో లేదా ఆ మంచి భావాలలో, సద్గుణ భావాలలో నన్ను నేను ఉంచుకోవడానికి నాకు సహకరిస్తుంది. కాబట్టి ఇదంతా నాకు ఉపయోగపడేదే. ఇది నా తపస్సు. తపస్సు అంటే తప్పించడం. కాబట్టి అందులో మంచిగా ఉందాం అనుకున్నాడు, చెడును పోగొట్టుకుందాం అనుకున్నాడు, సత్యం తెలుసుకుందాం అనుకున్నాడు, తప్పకుండా సందేహాలు ఉంటే అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు ప్రపంచంలో ఎవరికి ఏది సంపూర్ణంగా నచ్చదు. అనేకమైనటువంటి విభిన్నతలు ఉంటాయి. అలా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. నచ్చని వాళ్ళందరికీ చెబుతున్నాను, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీరు వినకండి, అసలు ఇటువైపు రాకండి. ఎందుకు? మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఒకవేళ మీ అహంకారం ఒప్పుకోకపోతే మళ్ళీ చెబుతున్నాను, నేను అతి సామాన్యుడిని, నాకు అసలు ఏ ఆత్మానుభవం లేదు, ఏ జ్ఞానానుభవం లేదు, ఏ ఆత్మ సాక్షాత్కారం లేదు, ఏ మోక్షం లేదు, సామాన్య మనిషిని. నేను అది ప్రయత్నించుకుంటున్న మంచిగా బ్రతికినన్నాడని ఆ ప్రయత్నంలో భాగంగా ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాను. అది కూడా నాకు నేను చెప్పుకోవడమే సజ్జన సాంగత్యంగా. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.